అన్నా బతికే అన్నా ఈరోజు ఈ స్టోడేజ్ వస్తుంటే అత్త నా కలరే ఉందన్నా. అన్నా యాంకర్ గారు మనం వేసుకున్న డ్రెస్ కూడా సేమ్ ఒకటే కలర్ ఉందన్నా. నల్ల నిగనిగలాడిపోయే కలర్ అన్న. ఉంటానన్నా. చచ్చిపోతున్నానమ్మా. నీకు విషయం తెలుసా? నేను చచ్చి 7 రోజులు అవుతుంది. నువ్వు మాట్లాడుతుంది ప్రేతాత్మతో. ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు ఫలానా వాడింకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు. లేస్తే వస్తాడు, వస్తే ఎసెత్తాడు అని తెలీదురా. నేను నీ గురించి హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం ఆలోచించానో తెలుసా? భూములు దున్నుకోవచ్చును కానీ శిస్తు కట్టవలేను, పంచాయతీ పాలన చేసుకోవచ్చును కానీ ప్రతి విషయముకు సర్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను. అంటే కళాకాలం వన్య ప్రజలకు బానిసలుగా ఉండాలి అంతేనా? మా మన్యమని ఈ అడవి మంద కోలకు ఏలో గోల చేయుచుంటివి. ఈరోజు వస్తాయి ఆలయాన వెలిసిన ఆ దేవుడి రీతి ఇల్లాలే ఆ ప్రభుత్వకి జీవన జ్యోతి అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు మహానుభావులు. జై శ్రీమన్నారాయణ. కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శేనేషు రంభ అని అన్నారు. చిన్న పెద్దదైతే నీ పేరేంటి? ఏమైంది? అయ్యి అలా సిగ్గుపడదు. ఓకేనా? ఆడు ఈ అన్నం ఏంటండి? ఈ అన్నం ఏంటండి బాబా? అయ్యా కళ్ళు తిరిగి వస్తున్నాయి. కళ్ళు తిరిగిపోతున్నావా? అయ్యా ఓకే, అలా సిగ్గుపడదు. ఎక్కడి నుంచి వచ్చాను? అలా చెప్పాలి. చెప్పు. ఇంట్లో నుంచి. అయ్యో అలా నాకన. థ్యాంక్ యూ. ఓకే, భజన బాగా చేస్తున్నావు. భజన బాగా చేస్తున్నావు. నాకే. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేదంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేకపోతే వెంటిలాక్విజం చేస్తారని చెప్పనా, ఇట్లా ఒక్కటి కాదు, తన మాటలతోనే మంత్రాలు చేస్తూ మ్యాజిక్ చేస్తుంటారనమాట. మరి ఆయన ఎవరో కాదు, హరిప్రసాద్ గారు. మరి ఆయన మన ముందే ఉన్నారు. మరి ఆ మాటల వెనుక మ్యాజిక్ ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. ఆయనకి నమస్తే. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్ మీ గురించి స్టార్ట్ చేద్దాం. మీ ఫుల్ నేమ్ ఏంటి? హరిప్రసాద్ కాకుండా ఇంకేమన్నా ఉందా అదర్? ఎస్, అంటే మిమిక్రీ హరిప్రసాద్. అంతే, హరిప్రసాద్ కాస్త మిమిక్రీ హరిప్రసాద్ అని మారింది. అంతే. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? వర్క్ చేస్తుంటారు. అమ్మ అంగన్వాడీలో వర్క్ చేస్తుంటారు. నాన్న క్యాజువల్గా 100 days వర్క్ చేస్తుంటారు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ అండి. ఓకే. ఇప్పుడు జనరల్గా ఎవరికన్నా ఏ డాక్టర్ అవ్వాలనో లేదంటే టీచర్ అవ్వాలనో ఇట్లా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. అలాగే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మాకు స్కూల్లో జరిగినటువంటి 6th క్లాస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఏంటంటే అక్కడ స్కూల్లో ట్రైనింగ్ టీచర్స్ వచ్చారనమాట. వాళ్ళు లాస్ట్ డే, ఎండ్ ఆఫ్ ద డే అందరితో ఎంటర్టైన్ చేస్తూ ఆటలు పాటలు పాడిస్తూ ఉన్నారు. అందరూ ఆటలు ఆడారు, పాటలు పాడారు, డ్యాన్సులు వేసారు. బట్ నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని ఇంకా నేను అలాగ ఆలోచించి నేను ఎందుకు స్పెషల్గా చేయొచ్చు అని మిమిక్రీ చేశాను అనమాట. అప్పుడు మిమిక్రీ అని తెలీదు, మిమిక్రీ అని తెలుసు. తర్వాత కాలక్రమేణా తెలిసింది మిమిక్రీ అంటారని. అలాగా అందరూ అంతమంది చేసిన దానికంటే నేను చేసిన దానికి అప్లాస్ బాగా వచ్చింది. చాలా క్లాప్స్ కొట్టారు, కేకలు వేసారు. నాకు అది కొంచెం మైండ్లో కూర్చుండిపోయి అలాగా ఇదేదో బాగుందని చెప్పేసి దీని మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను అనమాట. ఓకే, మరి 6th క్లాస్లో మీరు ఏం చేశారు? లైక్ ఆ స్టేజ్ మీద మీరు ఏం చేశారు? అంటే మాకు హాస్టల్లో ఉండేవాడిని. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక అతను చిన్న చిన్న రైలు శబ్దాలు అట్లా చేసేవాడు. అయితే నేనేం చేశానంటే వినూత్నంగా మన ట్రైన్ పోతూ పట్టాలు తప్పి చైన్లోకి వెళ్ళిందనమాట. రైతు వచ్చి తిడుతున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రైతు నష్టానికి ఇంత డబ్బులు ఇస్తాను,
బాబుమోహన్ గారు వచ్చేసి అన్నో నేను కొన్ని పందులు ఇస్తాను కాసుకో అన్నో అని చెప్పేసి ఇలాగా ఒక కొత్తగా అనమాట. అట్లా ఒక 2-3 వాయిసెస్ చేసి అలా చేయడం బాగా అందరికి బాగా నచ్చింది అనమాట. ఎస్, అప్పుడు వాయిసెస్ కూడా పెద్దగా తెలియదు ఇలా చేస్తారు, ఏదో అలాగే బాడీ లాంగ్వేజ్ మేనరిజంతో మెయింటైన్ చేసేవాను అనమాట. ఇట్లా ట్రై చేశారు, అట్లా హిట్ అయిందా? అదే నా లైఫ్ని ఒక చిన్న టర్నింగ్ పాయింట్లో వేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మీ వాయిస్ వింటుంటే నాకు ఒక యాక్టర్ వాయిస్ గుర్తుకొస్తుంది, మన సాయి కుమార్ గారు. ఎస్, సాయి కుమార్ గారు. ఒకసారి వాయిస్ మాట్లాడతారా? యా షూర్. సాయి కుమార్ గారు మన పటాస్ మూవీలో ఒక మంచి అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ఇంకా కొంచెం బ్యాక్కి వెళ్తే చాలా వాయిసెస్ ఉంటాయని, వేరియేషన్స్, వాయిస్ ఆఫ్ వేరియేషన్స్. తర్వాత వచ్చేసి వావ్ షోలో ఒక డైలాగ్ చెప్పాడు ఆయన. ఆ రెండు, ఫస్ట్ ఒకటి పటాస్ మూవీలో ఒక డైలాగ్ చెప్పిన తర్వాత అది అదర్వైజ్ చేస్తాను. వీళ్ళంతా ఎవరో తెలుసా? స్కాములు చేసే పొలిటీషియన్స్, క్రైములు చేసే క్రిమినల్స్ కాదు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్స్. 1000 రూపాయలు ఇస్తే బైక్ వదిలేసే పోలీసు, 500 ఇస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లికొగడు ఉంటాడు. కానీ చనిపోతామని తెలిసి కూడా డిపార్ట్మెంట్లు చేరే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడిలా ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం బ్రతికితే చాలు. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనెప్పుడెప్పుడే వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను రా. ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనుక ఒక గుండె ఉంటుందిరా. ఆ గుండెకి తల్లి, తండ్రి, పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్ళిన పోలీసులు రా వీళ్ళంతా. ఏమన్నావు? నేను పిల్లం బిడ్డలు చస్తున్నా పట్టించుకున్నా. మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని, పిల్లల్ని కాపాడగలిగాను. నీకు అన్యాయం జరిగిండొచ్చు, కానీ అక్కడ ఎంతో మంది తల్లులకి న్యాయం జరిగిండొచ్చు. I will act with honesty, courtesy, welfare and others in the war, the spirit, the cops అంటే ప్రతిజ్ఞ చేసిన ప్రతి పోలీసోడికి డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. కానీ నా మీద కోపంతో ఆ జీకే గారితో కలిపావు. ఇంతకు అది ఒక మర్డర్ కేసు అని తెలుసా? అది ఒక అమ్మాయి మిస్టరీ అని తెలుసా? అమ్మో, యాజ్ ఇట్ ఈస్ సాయి కుమార్ గారిని దించేశారుగా. ఆ ఫైర్ అది మాటల్లో క్లియర్గా, అంతా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈ టాలెంట్ని మీలో ఉంది అని చెప్పేసి మీ ఇంట్లో చెప్పారా? అంటే యాక్చువల్లీ ఎవరు చెప్పలేదండి. నాకు కూడా నేనేంటంటే అదొక వచ్చినటువంటి 6th క్లాస్లో వచ్చిన దాన్ని రకరకాలైనటువంటి వాయిసెస్ తోటి, చాలా కఠినమైనటువంటి వాయిసెస్ తోటి మా విలేజ్లో సర్పంచ్ ఉంటుండే అనమాట. ఆయన వాయిస్ని కూడా యాస్టేజ్గా కాపీ చేశాను. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళలో ఒక అతను కుర్వమల్లయ్య అని ఉంటుండే, ఆయన వాయిస్ కూడా కాపీ చేశాను. అట్లాగా అందరినీ మస్మెరైజ్ చేస్తూ, అంటే చీకట్లో ఉండి మస్మెరైజ్ చేశాను. ముసలోళ్ళు ఉంటే వేరే ఊరు నుంచి వచ్చినట్టు వాళ్ళకి మీ వాళ్ళు, మీ బిడ్డ నీకు అప్పుడు డబ్బులు ఇవ్వమని పంపిందని అందరినీ కొంచెం అల్లరిపోయి చేసేవాడిని. అలాగే మళ్ళీ 10th క్లాస్కి వచ్చాక సేమ్ అది రిపీట్ అయింది అనమాట. జనవరి 26కి 24th ఏమో సాటర్డే అయింది, 25th ఏమో సండే వచ్చింది, 26th ఏమో మండే వచ్చింది. అందరు సాటర్డే రోజే ఏమంటారు స్పీచెస్ పెడతారు, అండ్ అన్నీ ఉంటాయి కదా, వ్యాస రచన పోటీలు ఇవన్నీ కూడా. అలాగే పెట్టడం వల్ల నేనేం చేస్తానంటే, అందరు ఇంకా స్పీచెస్ ఇస్తుంటే నేను పిల్లల్ని బాగా చెవిలో అది పేపర్ తీసుకొని చేస్తారు కదా, రౌండ్ చేసి చెవిలో కుడుతూ ఉంటే సార్ చూసాడు, దూరం చూసి మన శ్రీ హరిప్రసాద్ గారు ఇప్పుడు పాటలు పాడబోతున్నారు. అప్పట్లో పాటలు పాడేది, మళ్ళీ ఫోక్ సాంగ్స్ బాగా పాడేది. అయితే ఆయన చూసి పిలిచారనమాట. పిలిచి ఇప్పుడు నువ్వు పాట అయినా పాడాలి, మాటలైనా మాట్లాడాలి, పక్క వాళ్ళని డిస్టర్బ్. మా హెచ్ఎం గారు రాజశేఖర్ సార్ గారు అని, ఆయనకు రుణపడి ఉన్నాను అనుకోవచ్చు. అయితే ఆయన రోజు లేపి మళ్ళీ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పడం వల్ల అప్పుడు మళ్ళీ మిమిక్రీ చేశాను. ఓకే, నేను పాటలు పాడను ఏం చేయను, నేను మళ్ళీ మిమిక్రీ చేస్తానని అప్పుడు సుధాకర్ గారు, పిచ్చెకొట్టు సుధాకర్ గారు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, రాజశేఖర రెడ్డి గారు, మన చంద్రబాబు నాయుడు, వీళ్ళు వాయిసెస్ అన్నీ చేశాను. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నారు. ఆయన ఆ జనవరి 26 లోపు ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ కూడా సమాధులు కట్టిస్తాని ఆయన. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు త్వరగా మొత్తం వాళ్ళ ఇంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తాను ఆయన. తర్వాత బాబుమోహన్ గారు నేను సబ్బులు ఇస్తాను, పందులు ఎవరెవరైతే పందులు కాస్తారో వాళ్ళకి సబ్బులు ఇస్తారు, లైబాయ్ సబ్బులు అని ఆయన. ఇలాగే రకరకాలైనటువంటి కొన్ని హాస్యాస్పదమైనటువంటి చేసి ఫుల్ హిట్ అయింది. అక్కడ నుంచి ఇంకా బలంగా అదైంది అనమాట. అట్లా ఆ తర్వాత మా అమ్మ నాన్నకి తెలిసింది, వీడు మిమిక్రీ ఏదో చేస్తాం, మీ వాడు బల చేసాడు అట్లా అని వాళ్ళకి తెలిసింది తప్ప వాళ్ళకి అప్పటి వరకు తెలియదు. ఓకే, మొత్తానికి హరిప్రసాద్ గారు చాలా అల్లరి వాళ్ళు, అల్లరి నుంచి పుట్టింది ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటారా?
నాకు ఎడ్యుకేషన్ మీద కంటే కూడా ఈ కళ మీదనే బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అసలు స్కూల్లో ఏమైనా చెప్తుంటే కిటికీలో నుంచి చూసేవాడిని. టీచర్స్ తిట్టేవాళ్ళు, అది చదువుకోరా, చదువుకుంటే కనీసం బాగుపడతావురా, మా తెలుగు మేడం వాళ్ళు అందరు తిట్టేవాళ్ళు. నేను ఎంత యాక్టివ్గా ఈ ఆర్ట్ ఫామ్లో ఉండేవాడిని అంటే అంత యాక్టివ్గా ఉండేవాడిని. ఎడ్యుకేషన్లో జీరో అసలు. మరి డిగ్రీ వరకు డిస్కంటిన్యూ చేశారు కదా, అక్కడ వరకు ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది? అంటే నాకు వాస్తవానికి నేను 10th చదువుకున్నాను, తర్వాత డిగ్రీ ఓపెన్ డిగ్రీ రాశాను. ఓకే. నాకు మా ఇంట్లో కొంచెం సిచ్యుయేషన్స్ అన్నీ చాలా డిఫరెంట్ అనమాట. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే చాలా బాధాకరమైన సన్నివేశాలు కనిపిస్తాయి. అలా కాకుండా ఏంటంటే ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ బాగలేకపోవడం, నేను 10th తర్వాత ఆటో నడపడం, తర్వాత డ్రైవర్గా అండ్ అట్లాగా అంబులెన్స్ డ్రైవర్గా ఇట్లా అవన్నీ చేస్తూనే ఎన్ని చేసినా నాకు ఇది ఒకటే బాగా ఫోకస్డ్గా అనిపించేది. దాదాపు మిమిక్రీ కోసమే ఒక 20 జాబ్స్ వదిలేశారు అంతే. ఎవరన్నా వీటి కోసం జాబుల కోసం అన్ని వదిలేసుకుంటారు, మీరు మిమిక్రీ కోసం జాబ్ వదిలేసుకున్నారు. అలాగా, ఎందుకంటే నాకు మిమిక్రీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదు. కళామంతలే అసలు కళ గురించి ఎవరు తక్కువ మాట్లాడినా నాకు నచ్చదు. ఓకే, ఎదుటి వాళ్ళు సరిగ్గా చేయకపోతే దాని గురించి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది, కానీ మిమిక్రీ అని కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కానీ కళామంతలి గురించి ఎవరు మాట్లాడినా నేను సహించేవాడిని కాదు. అందులో మిమిక్రీ అంటే నన్ను కొన్ని రోజులు పంపించి తర్వాత ఎవరైనా ఆఫ్ చేయాలి అని ఎక్కడైనా డ్రాప్ అప్ చేయాలనుకున్న వాళ్ళు నేను ఆపేసేవాడిని, అసలు జాబ్కి వెళ్ళేవాడిని కాదు. ఇమీడియట్లీ శాలరీ తీసుకోవడం ఏదో ఒకటి చెప్పి ఆపేసేవాడిని అనమాట. అది మనం చేసే వర్క్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత పేరు మనకు తీసుకొస్తుంది అనేది మీరు గట్టిగా నమ్ముతారు. 100% నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను కేవలం అంటే అతి తక్కువ చిన్న వయసులోనే ఎంత తీసుకున్నానంటే 4 వరల్డ్ రికార్డ్ చేశాను, 4 ప్రపంచ రికార్డులు చేశాను ఇదే మిమిక్రీలో. 9 నిమిషాల 9 సెకండ్లలో 90 వాయిసెస్ చేసి 4 ప్రపంచ రికార్డులు చేశాను 2017లో. పెద్ద సెన్సేషనల్ అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఆర్టిస్ట్ 2400 మంది కళాకారులు ఉమ్మడి జిల్లాలో, అప్పుడు మళ్ళీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6 జిల్లాల్లో నాకు ఒక్కడికి వచ్చింది అప్పట్లో. తర్వాత అది మళ్ళీ 51,000 రివార్డ్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. మళ్ళీ తర్వాత మొన్న రీసెంట్గా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ విశిష్ట సేవా పురస్కారం ఇచ్చి గవర్నమెంట్ సత్కరించింది. ఇట్లా చాలా ఎన్నో అవార్డులు తీసుకున్నాను. ఇప్పుడు అలాగా అందుకే అనమాట, నేను అందుకే కళామతల్లిని ఎవరు తక్కువ చేసి మాట్లా సహించలేను ఫస్ట్. అది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని రికార్డ్స్ ఇన్ని రివార్డ్స్ ఇన్ని తీసుకున్నారు కదా, సో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? లైక్ స్టేజ్ మీద రివార్డ్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? అంటే నేను పెరిగిన విధి విధానానికి, నేను చేసిన పనులకి, అసలు నేను నా లైఫ్ స్టోరీకి, మా ఇంట్లో ఉన్న కుటుంబ నేపథ్యానికి అసలు ఎలాంటి పోలిక ఉండదు. మీరు మొత్తం ఎక్కడ చూసినా కూడా అసలు అందరూ అదే ఆశ్చర్యపోతారు, ఏంటి ఎక్కడ పుట్టావు, ఎక్కడ అసలు ఏంటి నీ ప్రస్తావన ఇక్కడ దాకా రాగలిగిందంటే అదే నేను గర్వంగా ఫీల్ అవుతా. అసలు ఒకరోజు ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 9 days చేశారు, ఐ థింక్ 7 days 9 days చేశారు, ఉత్సవాలు చేశారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మిమిక్రీ చేశాను, అన్ని రోజులు మిమిక్రీ చేశాను, అన్ని రోజులు మిమిక్రీ చేస్తూనే ఉన్నాను. అంటే అప్పటికి నాకు ఇంకా పేరు రాలేదు వాస్తవానికి. అప్పటికి గుజరాత్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. మా మేడం కన్నమ్మ మేడం గారని ఫోక్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్, ఆవిడతో ఫోక్ డాన్స్ నేర్చుకుని గుజరాత్లో డాన్స్తో పాటు మిమిక్రీ చేసేవాను. ఎక్కువ పోయినా మిమిక్రీ ఢిల్లీలో 7 times చేశాను. తర్వాత వచ్చేసి గుజరాత్లో 2 times, కర్ణాటక, ఇట్లా చాలా ఏరియాలో ఆల్మోస్ట్ చాలా ఏరియాలో వెళ్ళాను. అట్లా ఆ మహాతల్లి దయ వల్ల నాకు అప్పటికే చాలా అది వచ్చింది, ఆర్టికల్స్ వచ్చాయి. తర్వాత అప్పుడు చేసిన తర్వాత నేను ఒక పిచ్చిగా డైలీ వెళ్ళాలి, చేయాలి, నాకు ఏం కనిపించేది, మైక్ ఇచ్చేవాళ్ళు అయినా సరే ఇచ్చేంత వరకు వెయిట్ చేసేవాడిని. చేసి ఆ రోజు అనూహ్యంగా మా సార్ ఉండే అనమాట, అక్కడ ఉన్న కొంతమంది సార్ వాళ్ళు, మా గుమ్రాల చక్రవర్తి గౌరుడు అని మా టీచర్, ఆయన ఫస్ట్ నాకు కళల మీద అవగాహన రావడానికి, కళల మీద కోరిక పుట్టడానికి కూడా కారణం కూడా ఆయనే బాగా ఇన్స్పిరేషన్. ఆయన ఒక కవి, ఆయన ఒక మంచి పోయట్రీ, తర్వాత వచ్చేసి మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్. ఆయన ఎంతో నాకు అసలు నాకు తెలియదు కానీ ఆయన ప్రభావం చాలా ఉంటుంది నాకు. అట్లా ఆయన చేశాడు. అదర్వైజ్ అక్కడ చేసినటువంటి సన్నివేశానికి అదే రోజు కళారంగ విశిష్ట పురస్కారము మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత వచ్చేసి కలెక్టర్స్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు, ఇట్లా చాలామంది మధ్యలో సన్మానం తీసుకున్న
కరెక్ట్ వారానికి నా గురించి మిమిక్రీ ప్రసాద్ అని పెద్ద ఆర్టికల్ వచ్చింది సాక్షిలో. ఇంకా అప్పుడు ఆ సన్మానం తీసుకున్న నైట్ అంతా నిద్రపోలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం 24 hours నిద్రపోయింది అదే రోజు. ఎంత అంటే పెద్ద గ్రాండ్గా అయింది అది. అక్కడ నుంచి ఇంకా హ్యాపీగా అయింది అన్నమాట. ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడన్నా ఇంత పేరు తీసుకొస్తుందని? అంటే నేను నా మీద ఫస్ట్ ఫలితం ఆశించకుండా పని చేయడం నాకు బాగా అలవాటు. తర్వాత అవే ఎన్నో ఫలితాలు ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా కొంతమంది అన్న మాటలు అనమాట, మహబూబ్ నగర్లో ఉంటే ఏం సాధించలేవు, ఏం చేయలేవు, ఏం సాధిస్తావు అది అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని. మహబూబ్ నగర్ అంటే కళామంతలే, ఎక్కడున్నా కళామంతలే. ఇక్కడ ఉంటే కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, అక్కడ తక్కువ ఉంటాయి. కాకపోతే అక్కడ కూడా నేను క్రియేట్ చేసుకునేవాడిని. స్కూల్కి వెళ్ళి ఒక పిల్లలకి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆనందాన్ని పొందించేవాడిని. దాంతోపాటు కొంచెం డబ్బు స్కూల్ టీచర్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అట్లాగా ఒక లేని అవకాశాన్ని సృష్టించుకొని చేసేవాడిని. అదర్వైజ్ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఇంకా అలాగ చేస్తూ ఒక మంచి బ్లాస్ట్ అయిపోయింది అనమాట అది. ఇంకా దానికి నాకు మైండ్లో కూర్చుంది, వీళ్ళందరికీ ఒక పులి స్టాప్ పెట్టాలి, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని. ఇంకా మా మిమిక్రీ ఆర్టిస్ట్లో కూడా కొంచెం ధోరణి ఉంటుంది, ఏం సాధించలేము అని. అట్లాంటి వాళ్ళందరూ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ అవ్వాలని ఒక 6 months జస్ట్ 4 hours నిద్రపోయి 4-5 hours స్లీపింగ్ మోడ్ అట్లా డైలీ ప్రాక్టీస్ చేయాలి. మొత్తం స్క్రిప్ట్ అంతా మైండ్ ప్రిపేర్ అవ్వాలి. అట్లా 4-5 months 6 months వరకు కష్టపడి అది చేశాను. చేసిన తర్వాత మొత్తం తెలుగు 2 రాష్ట్రాల్లో చాలామంది నేను చేస్తున్న టైంలో కూడా ఏం చేస్తావు, అసలు సాధ్యం అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, అసలు అంత పిల్లల మీద ముందుకు తీసుకునే వెళ్ళే వాళ్ళకన్నా వెనక్కి నేను ఎట్లా అంటే అందరి మాటలు విని చాలా ఫీల్ అవుతాను అని ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ నేను ఎవరి మాటలు వినేవాళ్ళు కాదు. నా పని అందరినీ సాటిస్ఫై, అవునా అట్లా జరుగుద్దా, అవునా నిజంగా మీరు చెప్పకపోతే అసలు నేను ఇలాగ వాళ్ళని ఒక భ్రమలో ఉంచేవాడిని. నేను ఎప్పుడు అంతే, ఎవరైనా నెగిటివ్ మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఎందుకంటే వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై చేయాలంటే మనం అలా చేయాలి. కాబట్టి అలా చేస్తూ ముందుకు వెళ్ళేవాడిని. అదర్వైజ్ అట్లాగా చేశాను అనమాట. దేవుడి దయ వల్ల అదే ఇయర్ 2017లో చేస్తే June 2కి తెలంగాణ రాష్ట్ర మన విశిష్ట పురస్కారం ఇచ్చి సత్కరించింది. 51,000 రివార్డ్ ఇచ్చి సత్కరించింది. అట్లా కోరుకున్నోరికి కోరుకున్నట్టుగా ఇట్లా కష్టపడితే ఏదైనా సాధ్యమని చూపించాను అంతే. అది ఇప్పుడు చూసుకుంటే మీలాగే ఇట్లా మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ ఇట్లా వెంట్రిలాక్విజం చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఒక రూమర్, ఒక ఉన్న మాట ఏంటి అంటే శిష్యరికం చేయాలి అని, లేదంటే చాకరీ చేయాలని చెప్పేసి కూడా ఉంటుంది అని చెప్పేసి విన్నాను. నిజమంటారా? అవును, ఇప్పటికీ ఏంటంటే నేనే అనుభవించాను. అది ఇందాకే చెప్పాను కదా, మా మిమిక్రీ ఆర్టిస్టులు కొంచెం దూరం ఉంటే ఏం సాధించలేరు, ఏం సపోర్ట్ లేకపోతే అవన్నీ ఉట్టి భ్రమ. ఏంటంటే నేర్చుకోవాలని తాపత్రయం, తర్వాత వచ్చేసి ఒక కసి ఉండాలి. అలా ఉంటే ఎన్ని అవరోధాలైనా ఎదుర్కోవాలి, ఎలాంటి మాటలైనా ఎదుర్కోవాలి, మనం ఆటోమేటిక్గా గెట్ ఇన్. ఇప్పుడు ఎలాగంటే పుట్టినప్పటి నుంచే ఉండాలి అంటారు చాలామంది, అది ట్రాష్. నేను అదంతా ఒప్పుకోను. అందుకే నేను ఏం చేశానంటే ఇప్పుడు నా సొంతంగా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను. ఇదంతా కాదు అని దాదాపు 70 మంది స్టూడెంట్స్కి నేను టీచింగ్ చేస్తుంటాను, ఆన్లైన్ క్లాసెస్. ఎందుకంటే నాకైతే ఒక ఇన్స్పిరేషనల్గా నాకు ఒక గురువులు ఉన్నారు. డబ్బింగ్ లెజెండ్ ఆర్సిఎం రాజు గారు మా గురువు గారు, ఆయన ప్రియ శిష్యునే నేను. తర్వాత వచ్చేసి చంద్రముఖి చంద్రశేఖర్ గారు అని ఉన్నారు, ఆయనను. తర్వాత నేను డిప్లొమా చేశాను మన తెలుగు యూనివర్సిటీలో, అక్కడ యాంథనీ రాజు గారు. వీళ్ళందరి సారథ్యంలో వాళ్ళు నాకు ఎన్నో విలువైన మాటలు చెప్పడము, నేను అది ఒక కవచంలాగా వాడుకొని నేను ముందుకెళ్ళడం చేశాను. మరి వాళ్ళు ఎప్పుడు నాకు చెప్పలేదు నువ్వు చేయలేవనో, లేకపోతే ఇంకా నువ్వు చేస్తావని బిల్డ్ చేశారు. మిగతా చాలా మంది ఏంటంటే నేర్చుకోలేం, ఇదే భ్రమలో ఉంచేవాళ్ళు అనమాట. అందుకే వాళ్ళకి ఎప్పుడు నేను శిరస వహించి వాళ్ళ పాదాలకు వందనం చేస్తూ ఉంటాను కనిపించిన ప్రతిసారి. ఎందుకంటే వాళ్ళు నాకు గాడ్స్ లాగా అనమాట. అది వెనగుండి నడిపించారు అంతే. ఇప్పుడు నేను నా ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటున్నాను అంటే కూడా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. 100% నువ్వు చేయగలవనే సపోర్ట్ ఇచ్చారు. నేను ఫస్ట్ మిమిక్రీ టీచింగ్ చేయగలనని నా గుర్తించిన వ్యక్తి చంద్రముఖి చంద్రశేఖర్ గారు. మిమిక్రీ కన్వీనర్గా 6 సంవత్సరాలు చేశారు. ఆయన నాకు 100% నువ్వు చేయగలవని తెలుగు యూనివర్సిటీ మన హైదరాబాద్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో 1 day టీచింగ్ చేయించారు. తర్వాత కొండాపూర్ అని అక్కడ టీచింగ్ చేయించారు. అప్పుడు నా శక్తి సామర్థ్యాలు ఏందని ఆయన చెప్పిన తర్వాత నేను ఎందుకు చేయొద్దని అప్పుడు మన గలం ఒక ప్రభంజనం అని ఒక పుస్తకం రాస్తున్నాను ప్రస్తుతానికి. అంటే మన వాయిస్తో ఏ రేంజ్కి ఎదగొచ్చు అని. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా ఎన్నో ఉంటాయి అందులో. అట్లాగా చేస్తూ వెళ్తున్నాం అనమాట. అదంతా ఉట్టి ట్రాష్ అండి, మీరు టు బి ఫ్రాంక్ అయితే ఉట్టి ట్రాష్ అంతే. ఇప్పుడు మీరు చెప్పినట్టు మహబూబ్ నుంచి హైదరాబాద్కి వచ్చానని చెప్పేసి అన్నారు, మహబూబ్ నగర్ నుంచి. ఏ ఏరియాలో వచ్చారు హైదరాబాద్కి?
నేను వచ్చింది 2-3 ఇయర్స్ అవుతుంది. 2-3 years 2-3 ఇయర్స్ అవుతుంది. వచ్చిన తర్వాత డబ్బింగ్ మన డబ్బింగ్స్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దేవుడి దయవల్ల కొన్ని బాగానే చెప్తున్నాను. దాని తర్వాత వచ్చేసి ఇక వేరే మూవీలో కూడా యాక్టింగ్ చేస్తున్నాను. ఓకే. వరాహ అనే మూవీలో ఓకే ఓకే ఓకే. యాక్టింగ్ చేస్తున్నాను. మంచి లీడ్ రోల్ లాంటిది. మా డైరెక్టర్ గారు మన పట్టాభిరామన్ గారని, ఆయన దేవుడి దయ వల్ల ఆయన సారథ్యంలో చేస్తున్నాం. మంచి సబ్జెక్ట్ ఉన్నదన్నమాట, అందులో చేస్తున్నాను. అది ఇప్పుడు నేను చూసింది మీ ఎఫ్బీలో కూడా కొన్ని పిక్స్ చూశాను. నేను 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చారు. అంతకన్నా ముందు కరోనా టైంలో చాలా కీలకమైన సిచ్యువేషన్ అది. ఆ టైంలో కూడా మీ ఫొటోస్ నేను చూడడం జరిగింది. చాలా కష్టపడ్డారు. ఆ స్టోరీ ఏంటి అసలు? కష్టపడ్డారంటే వాస్తవమే అది. అప్పుడు నేను వాస్తవానికి ఏంటంటే నేను అంతకుముందు ఒక బిజినెస్లో దిగాను. వేరే అన్ఎక్స్పెక్టెడ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మా ఫ్రెండ్ ఏదో మైండ్ అది చేయడం వల్ల దిగాను. దాదాపు 7 lakhs వరకు కొలప్స్ అయ్యాను నేను. అయిన తర్వాత కరెక్ట్ నేను అది 2019లో బంద్ చేశాను. మళ్ళీ మా ఆర్సెం సార్ గారి దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గర డబ్బింగ్ ట్రైనింగ్ తీసుకొని ఖచ్చితంగా డబ్బింగ్లో దూసుకెళ్దామని. అక్కడికి వచ్చాక ఏమైంది, మళ్ళీ ఇమీడియట్లీ నాకు బాబు పుట్టాడు జనవరిలో. నేను నవంబర్లో వచ్చాను, జనవరి 3కి వాడు పుట్టాడు. నేను అక్కడే స్టక్ అయిపోయి ఉన్నాను. కరెక్ట్ వాడు పుట్టిన 1 monthకే కరోనా స్టార్ట్ అయిపోయింది అనమాట. కరోనా స్టార్ట్ అయిపోయేసరికి అప్పటికే నేను మంచి పీక్లో యాన్యువల్ డేస్ బాగా చేస్తున్నాను. 1,50,000 ప్రోగ్రామ్స్ నా చేతిలో ఉన్నాయి. అంటే అంత రెమ్యునరేషన్ ఉన్నటువంటి 10 schools నా చేతిలో ఉన్నాయి. ఒక స్కూల్ చేసి వచ్చాను, నెక్స్ట్ డేనే కరోనా లాక్డౌన్ అని 1 day లాక్డౌన్ అన్నారు. తర్వాత పడిపోయింది. నేను అప్పటికే అమౌంట్ లాస్లో ఉన్నాను, డబ్బులు లేవు, ఏమీ లేవు. అప్పుడప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నా అన్న టైంలో ఇది ఒక పెద్ద దెబ్బ అయిపోయింది. పడ్డ తర్వాత ఇమీడియట్లీ ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు మా మిమిక్రీ యూనియన్ నుంచి కొన్ని ఒక 4,000 వరకు వచ్చాయి. తర్వాత వచ్చేసి ఇంకా అదర్వైజ్ మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది సరుకులు అవి అప్పట్లో చాలా మంది చేశారు, మీరు కూడా చూసారు అప్పుడు. అట్లా సరుకులు ఇవ్వడం అవి జరిగింది. కానీ అనూహ్యంగా ఏమైందంటే కొంచెం లాక్డౌన్ ఓపెన్ చేస్తున్నారు అంటే మార్నింగ్ 7 to 11 వరకు పని చేయాలని ఒక రూల్ వచ్చింది అప్పుడు. ఆ టైంలో నేను అమెజాన్లో సరుకులు వేయడానికి వెళ్ళేవాడిని. అంటే బ్యాగ్ వేసుకొని తిరుగుతూ వెళ్ళేవాడిని, డెలివరీ బాయ్గా వెళ్ళాను. వేరే అదర్వైజ్ వేరే లేదు. వెళ్తుంటే ఇమీడియట్లీ నాకు పాజిటివ్ ఉన్న వాళ్ళకి కూడా కవర్స్ వచ్చేవి. వెళ్తే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వచ్చింది. అది ఫస్ట్ కరోనా వేవ్లోనే వచ్చేసరికి నాకు సిచ్యువేషన్, నేను హాస్పిటల్లో పనిచేశాను చెప్పాను కదా, అంటే అంబులెన్స్ నడిపాను కదా. ఆ పీరియడ్ అంతా కూడా ఒక 3-4 years హాస్పిటల్లో పనిచేయడం, కొంచెం హాస్పిటల్ నాలెడ్జ్ ఉంది, మెడిసిన్ ఏది వాడితే ఏమవుతుంది అని. అట్లా నాకు హాస్పిటల్కి వెళ్ళి కొన్ని మెడిసిన్ తీసుకొచ్చి అంటే చూయించుకున్నాను. కొంచెం ఇట్లా అవుతుందంటే వేరే సార్ ఉండి మెడిసిన్ ఇచ్చారు. యాస్టేజ్గా నేను వాడాను. వాడిన తర్వాత ఏమైంది, మా మిస్సెస్కి ఇమీడియట్లీ మా మిస్సెస్కి ఫస్ట్ పిల్లలకు వస్తుంటే మొత్తం ప్రికాషన్స్ అన్ని కూడా నేను ఇచ్చేవాడిని. అన్ని ఇంట్లోనే ట్రీట్మెంట్. ఇప్పటికీ చాలా తక్కువ మేము హాస్పిటల్కి వెళ్ళేది. తర్వాత వచ్చేసి మా మిస్సెస్కి వచ్చేసరికి కథం ఇంకా మొత్తం మా మిస్సెస్ తర్వాత పిల్లలకు ఇట్లా మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇంకా ఏమైందంటే రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి అయిపోయింది. డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాలేదు. సూసైడ్ ఒకటే శరణ్యం అని ఉన్న రోజు అది. ఒకరోజు ఇంకా ఇద్దరం కూర్చొని ఫుల్ ఏడ్చాము. ఏంది ఈ సిచ్యువేషన్, ఏంది ఇలా అర్థం కావట్లేదని ఫుల్ ఒక రకమైనటువంటి దానికి వెళ్ళిపోయాం. అదంతా ఎందుకు, నేను వచ్చిందే బ్యాక్గ్రౌండ్, నేను మట్టి పని చేసినామని, నాకెందుకు, నేను కళాకారుడిగా ఎన్ని పాత్రలైనా పోషిస్తాను, నాకేమి ఇబ్బంది లేదు, ఏదైనా చేస్తే ఇబ్బంది కానీ హ్యాపీగా పని చేసుకోవడానికి ఏమి ఇబ్బంది అని సెంటరింగ్ వర్క్కి వెళ్ళాను. సెంటరింగ్ వర్క్కి వెళ్ళి డైలీ ఒక 450 ఏం వస్తుండే తీసుకురావడం. అప్పట్లో ఎగ్స్, చికెను ఎవ్రీడే హ్యూమన్ పవర్ పెరగాలంటే డైలీ అవి ఇచ్చేవాడిని. అట్లాగా దాన్ని ఇంకా అది ఒక రకమైన భయంకరమైనటువంటి అది చేస్తున్న టైంలోనే నాకు బ్యాక్ పెయిన్, స్పైనల్ గ్యాప్ వచ్చింది. కథం వాళ్ళకి తక్కువైంది, అంతా అయిపోయింది. నాకు స్పైనల్ కార్డ్ కొంచెం డ్యామేజ్ అయిపోయి నేను పడిపోయాను ఒక 3-4 months. అప్పుడు మా ఆర్సం సార్కి తెలిసి ఆయన కొన్ని డబ్బులు వేశారు. వేరే బబిరి శివ అని అతను, మా చంద్రముఖి చంద్రశేఖర్ గారు వాళ్ళు, ఇంకా మా యూనియన్ నుంచి ₹1 రాలేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ కొంచెం బయట ఉన్న వాళ్ళు ఒక 15,000 వరకు 20,000 వరకు అరేంజ్ చేస్తే ఒక 2 months ఉన్నాను. అదర్వైజ్ మిగతాదంతా మళ్ళీ కార్ డ్రైవింగ్కి వెళ్ళాను, అది బంద్ చేసి. అట్లా ఇంకా రకరకాల కార్ డ్రైవింగ్ బంద్ చేసి మళ్ళీ దాబా ఓపెన్ చేశాను.
బ్యాగ్ ఓపెన్ చేసి ఇవన్నీ ఆల్రెడీ ఎట్లా క్యాచ్ చేశారు అదనమాట. ఒక దుర్భేద్యమైనటువంటి సిచ్యువేషన్ చూశాను నేను. అదే అవన్నీ ఫొటోస్ అవన్నీ చూసేప్పుడు నాకు అనిపించింది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ మెన్ అని మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫేస్ చేసి వచ్చారు మీరు. లైక్ మీరు చెప్తుంటేనే నాకు అనిపిస్తుంది ఇన్ని ఫేస్ చేశారా. కరోనా టైం ఎంతమందికి యూజ్ అయిందో తెలియదు కానీ చాలా మందిని అయితే నష్టంలో పడేసిందని చెప్పొచ్చు. 100% చెప్తున్నాను కదా, మా కళాకారులు 3 చనిపోయారు సూసైడ్ చేసుకుని. దాదాపు 2-3 చనిపోయారు నాకు తెలిసినంత వరకు. ఆ టైంలో పని లేక ఇంటిని నడిపించలేక. అంటే బేసికల్గా ఏంటంటే ఆర్టిస్టులు అందరూ కూడా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, ఒక మంచి పేరు వచ్చిన తర్వాత పనికి వెళ్ళాలంటే ఒక రకమైన గిల్టీ ఫీలింగ్లో ఉంటారు. తర్వాత వచ్చేసి అదంతా కూడా ఏమవుతుందంటే మానసికంగా కుంగదీస్తారు. మీరు చూసిన ఫొటోస్ కూడా ఐ థింక్ నేను వర్క్ చేసి మధ్యాహ్నం లంచ్ టైంలో పడుకున్నాను. పడుకుంటే ఆ ఫొటోస్ అక్కడ ఉన్నటువంటి నాతో పనిచేసే ఇంకో మేస్త్రి అంటారు కదా, వాళ్ళు ఫొటోస్ తీసి నాకు వాట్సాప్ చేశారు. ఏది నాకు ఫొటోస్ అయితే ఎందుకన్నా ఇవెందుకు తీశారంటే, లేదన్నా మీలాంటి వ్యక్తి మాతో పనిచేశారంటే మేము గర్వంగా చెప్పుకోవచ్చు, మీరు కూడా బహుశా ఎక్కడైనా చూయించుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ రోజు అలాగా ఎందుకు చేశారు అది కూడా నేను పోస్ట్ చేయలేదు, వేరే మా మధు అని అన్న ఉంటాడు, అతను నాకు ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారనమాట. అది మనం ఎంత ఎదిగినా మనం ఎక్కడి నుంచి వచ్చామో చేయాలి. నేను ఇప్పటికీ స్టిల్ నాకు టైం దొరికింది అంటే, డబ్బులు ప్రాబ్లం అయిందంటే నేను వర్క్ చేసుకుంటాను. ఎక్కడ ఊబరో లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం నిజాయితీగా బ్రతకడం నాకు కావాలి, ఒకరిని అన్యాయం చేయకుండా బ్రతకాలి, అదే నా పాలసీ. అంతే, అది ఏదైనా కానివ్వండి, అది అలాగా బ్రతికేస్తా హ్యాపీగా. మీరు కంప్లీట్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మోర్ దెన్ 17 to 18 years. 18 years అవుతుంది. నా ఎస్ఎస్సి అయిపోయినా ఇమీడియట్లీ అక్కడి నుంచే నా ప్రస్తావన మొదలు పెడుతూ అన్నీ ఎన్నో అవుతాయి. దాదాపు ఇప్పుడు నేషనల్ వైడ్గా 1300 క్లాసెస్ ప్రోగ్రామ్స్ 1300 పైన అయిపోయినాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చిన్న చితక ఈ స్కూల్ ఆ స్కూల్ అనుకుంటూ దాదాపు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను తెలియదు. ఇంకా సన్మానాలు అంటారా, సత్కారాలు అంటారా, దేవుడి దయ వల్ల ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు. చెప్తున్నాను, నేను ఎదిగిన విధానానికి అసలు అది ఎక్కడ కూడా పొంతనం ఉండదు. ఇప్పుడు 18 నుంచి 19 years బ్యాక్ నుంచే మీరు ఈ ఫీల్డ్లో ఇందులో వర్క్ చేస్తున్నారు. కానీ మీరు చెప్పినట్టు ఎన్ని రివార్డ్స్ వచ్చినా, ఎంత పేరు వచ్చినా, సన్మానాలు జరిగినా, మీకు ఎంతమంది సపోర్ట్ చేసినా, మీరు వెనక ఉండిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, లైక్ అక్కడ స్టాప్ అయిపోయిన సిచ్యువేషన్స్, ఎవరైనా ఒక ఫీల్డ్లోకి వెళ్ళాలంటే చాలా కష్టంతో వస్తారు. అట్లాంటి కష్టాలు ఏమన్నా ఫేస్ చేశారా మీరు స్టార్టింగ్లో? బోల్డ్ అని చూసానండి, బోల్డ్ అని చూసాను. 1 కాదు 2 కాదు, అంటే చాలా స్ట్రాంగ్గా మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఎదుగుతున్న టైంలో నన్ను తొక్కేయాలనే వాళ్ళు చాలా మంది చూశారు. చాలా మంది అంటే మెంటల్లీ డిసప్పాయింట్ చాలా చేశారు. కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నేను ఏవి పట్టించుకున్నాను, అందరికి నేను అలా ఉంచుతాను, అంతే, అలా భ్రమలు ఉంచుతాను. నేను చేసే ప్రయోగాలు నేను చేస్తూనే ఉంటాను. నేను వరల్డ్ రికార్డ్ చేస్తున్నాను అని పేపర్లో చూసే వరకు మా మిమిక్రీ ఆర్టిస్టులకు తెలియదు, అటు మా పేరెంట్స్కి తెలియదు, ఎవరికి తెలియదు, మా బ్రదర్స్ కూడా తెలియదు. అన్నయ్య నేను ఇలా చేస్తున్నాను అంటే, మా అన్నయ్య డీజే ఉంటుంది తీసుకొచ్చాడు, పెట్టాడు, చేసాము. ఆ రోజు సెన్సేషనల్ అయింది మా విలేజ్కి అందరూ. అంటే నా లైఫ్లో అండి నేను కోరుకున్నది ఏంటంటే, మీరు ఇందాక చెప్పాను కదా, ఒక కళారంగ విశిష్ట పురస్కారం మంచిగా ఇచ్చారని. అంతకు ముందు ఒక 2 years బిఫోర్ నేను మిమిక్రీ అలాంటి ఒక జడ్పీ గ్రౌండ్ అని ఉంటుంది, అక్కడ టీచర్స్ అందరు కూడా సమ్మెలు చేస్తున్నటువంటి సన్నివేశం. అప్పుడు ఏంటంటే నేను వెళ్ళి అడిగాను ఒక అవకాశం, సార్ ఒక అవకాశం సార్, నేను టీచర్స్ నా ఈవినింగ్ టైంలో గేమ్స్ ఆడుతుంటే ఈవినింగ్ 6:32 నేను అలాగ డ్రైవింగ్ చేసుకొని అలా వస్తున్నాను. వస్తుంటే అక్కడ పెద్ద సౌండ్ సిస్టము, మంచి మైకులు, అన్ని సౌండ్, అబ్బా ఇక్కడ మైక్ ఉందని, మైకు చూస్తే పిచ్చి అదేంటో తెలీదు. చూస్తే వెళ్ళి అరే పెద్ద మైక్ ఇంతమంది మధ్యలో ఒకసారి అని చేస్తే బాగుంటుందని అడిగాను. అడిగి 13 or 14లో జరిగింది సన్నివేశం. అంతకుముందు స్కూళ్ళలో చేశాను, అది వేరు, కానీ పెద్ద స్టేజ్ కదా ఇది. అట్లా అడిగేసరికి ఓకే బ్రదర్ చేద్దు, ఓకే తమ్ముడు చేద్దు, ఓకే అబ్బా అది అని ఆపారు. 6:30 నుంచి నైట్ 11:30 వరకు వాళ్ళు ఎంతసేపు గేమ్స్ స్టార్ట్ అయ్యింది, ఫైనల్స్కి వచ్చింది, సెమీఫైనల్స్ అయిపోయినాయి, ఫైనల్ అయింది. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్లు కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళు ప్రైజెస్ ఇచ్చి అన్న ఒక్క నిమిషం అంటే కూడా ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ అవతారం చూసుకున్నావారా అని తిట్టారు. నీ అవతారం చూసుకున్నావా, నీ డ్రెస్సింగ్, అసలు నీ ముఖానికి మిమిక్రీ అంటే ఏందో తెలుసా అన్నారు. ఇక నా లైఫ్లో అదే ఇంకా అనిపించింది, ఇట్లా మనలాంటి పేదవాళ్ళకి ఇంకా ఇది ఎన్ని రోజులు ఇది ఉంటుంది అని అనుకున్నాను. అదర్వైజ్ నాకు అది ఆ కసి ఇంకా నించింది, వీళ్ళకి ఇదే కాదు అని. ఎవరైతే అన్నారో ఆ మాట, ఆ అన్న వ్యక్తే
నాకు ఆ రోజు సన్మానానికి షాల్స్, పూలదండను, సర్టిఫికెట్ తీసుకొచ్చి అందించారు. గ్రేట్ అసలు. ఎవరైతే అన్నారో వాళ్ళ చేతులతోనే సన్మానం జరిగింది అనమాట. అదొకటి. ఇంకా తర్వాత అంతకుముందు అట్లా చాలా చూశాను మేడం, ఒకటి కాదు. నేను మన ఎక్కడ పెబ్బేరు, కర్నూలు పక్కల పెబ్బేరు దాటాక చాకపూర్ అని ఒక విలేజ్ అనుకుంటా, విలేజ్ ప్రోగ్రామ్కి వెళ్తే అప్పుడు అసలు నా 60 రూపీస్ షర్ట్ ఏమంటారు, 120 రూపీస్ పాయింట్, 60 రూపీస్ షర్ట్ వేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్తే అప్పట్లో 10th క్లాస్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే హైట్గా ఉండేవాళ్ళు, కొంచెం అన్ని ఒక స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. అట్లాగా నేను వెళ్తే నాకున్న అవతారం, మీరు ఫొటోస్ చూస్తే చాలా విచిత్రపోతారు, ఇలాంటి అవతారాల్లో మీరు ప్రోగ్రామ్ చేశారని. వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే ఎవరు నువ్వు అన్నారు. ఇట్లా మిమిక్రీ చేయడానికి వచ్చానన్నా. వాళ్ళు చిన్నపిల్లలే కానీ అన్నాను. ఆ ఊరు వాళ్ళ ఊరు కదా. అంటే మిమిక్రీయా నువ్వా? అవును. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివి అప్పట్లో కొంచెం ఇమీడియట్లీ గవర్నమెంట్ స్కూల్లో వచ్చేవాళ్ళు, ఎందుకంటే జాబులు వస్తాయని. ప్రైవేట్ స్కూల్లో కొన్ని రోజులు చదివి ఇమీడియట్లీ గవర్నమెంట్కి వస్తే జాబులు తొందరగా వస్తాయని. అలాగే ఆ పిల్లలు ఉండి మిమిక్రీ అంటే తెలుసా, అసలు మిమిక్రీ చేస్తావా, నీ ముఖమే చూస్తావా, అబ్బా అవునా అని చెప్పేసి ఫస్ట్ లేవు అని చేతి గుంజుకొని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి వేసుకున్నారు. వాళ్ళు కూర్చున్నారు. స్టేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళి ఒక 1 hour ఏడ్చుంటాను. అసలు ఏంటి నా లైఫ్, ఇంత సిచ్యువేషన్ ఇదేనా, అనవసరంగా వచ్చానా, నేను ఎదుగుతానా అని ఎన్నో రకాలైనటువంటి సంశయంలో దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయేవాడిని. బట్ ఏంటంటే మళ్ళీ ఇక 6:30 నుంచి నిలబడితే 8:30 వరకు నించొని అట్లా చేసేవాని అనమాట. అట్లాగా ఇమ్మీడియట్లీ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి అన్న సారీ అన్న అని చెప్పేసి మళ్ళీ చేరేసి లేదు బ్రదర్ అని. అక్కడ అదే స్టేజ్ మీద బాంబే నుంచి పిలిపించారు నరేష్ గారు అని. నరేష్ గారు ఆయన మంచి డాన్సర్. అయితే అప్పుడు ఇలాంటి సన్మానం మనకు జరుగుతుంది, ఎప్పుడో జరుగుద్దాం అనుకున్నాను. నన్ను పిలిచింది కృష్ణయ్య సార్ అని, ఆయన వెళ్ళారు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఆ సన్నివేశం 100 రూపాయలు అప్పు చేసి వెళ్ళాను. దానికి 100 రూపీస్ అప్పు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళాను. 80 రూపీస్ ఖర్చు అయిపోయింది. నాకు మళ్ళీ ఇంకా 60 రూపీస్ కావాలి. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి మహబూబ్ నగర్కి. అంటే 80 కిలోమీటర్స్ అబోవ్ ఉంటుంది మా విలేజ్, మా మహబూబ్ నగర్కి. అయితే అక్కడ ఏమైందంటే అనుకున్న ఇట్లా ఆయనకి సన్మానం చేసిన కొద్ది క్షణాల్లోనే బాబు కూర్చో అన్నారు. ఎవరు నన్నేనా, వెనకేంటి చూసుకున్నాను, నిన్నే హరి కూర్చో అన్నారు. అయ్యో సార్ కూర్చో అంటే కూర్చున్న దగ్గర కన్నీళ్ళు వస్తాను తెలియట్లేదు. అయితే అసలు నా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. షాల్ కప్పారు. ఆయనకి ఏ రేంజ్లో సన్మానం చేశారో ఆ సన్మానము నాకు అదే విధంగా చేశారు. ఇప్పటికీ ఆ మెమోంటో ఇంట్లో ఉంటుంది. అట్లాగే సన్మానం చేసేసరికి అప్పుడు ఫిక్స్ అయిపోయాయి, ఇట్లాంటి క్షణాలు, నేను ఇలాంటి సన్మానాలు ఇంకా ఎన్నో తీసుకోవాలి. మెంటల్ ప్రిపేర్డ్ అనమాట. ఎక్కడి నుంచి తీసుకుంటే మళ్ళీ ఆ అవమానం తర్వాత ఈ అవమానం. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈవెంట్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది చేస్తూనే ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. బాగా కొంచెం క్యాష్ పార్టీలు లేకపోతే ఎవరైనా టాలెంట్ ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు చాలా ఉంటారు. అవన్నీ పట్టించుకోలేమన్నమాట. మనం ఎంత ముందుకు వెళ్తున్నామంటే వెనక్కి లాగే వాళ్ళు అంతే మంది ఉంటారు. మనం ఎంత వెనక్కి వెళ్ళామంటే అంతే ముందుకు వెళ్తాం. ఎస్, అంతే. ఎంత వెనక్కి లాగినా మనం ఒక ఏరలాగా దూసుకుపోవాలన్నది నా పాలసీ. నిజంగా అందుకే ఇప్పుడు ఇంత పేరు ప్రతిష్టలు తీసుకున్నారు. ఎంతో మంది చేత, ప్రముఖుల చేత మీరు సన్మానాలు కూడా చేయించుకున్నారు. నిజంగా గ్రేట్. సో మరి ఇంత కష్టపడ్డారు, ఇంత పాజిటివ్నెస్ ఉంది. సో ఎప్పుడన్నా అనిపించిందా లైక్ అనవసరంగా ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను ఎప్పుడైనా అనిపించిందా మీకు? అస్సలు అనిపించలేదు. ప్రాణం పోయినా నాకు ఇప్పుడు జీవితంలో ఎప్పుడూ అనిపిస్తుంది. నాకు నేను పడ్డ ప్రతిసారి నన్ను లేపి నిలబెట్టింది ఇది, ఈ ఫీల్డ్ తప్ప నాకు ఏది కనిపించదు. నేను ఎప్పుడైనా సరే, నేను ఎంత 20,000 శాలరీ వచ్చినా కూడా నేను మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. అంతెందుకు 2-3 days ముందు కూడా అంతే రీసెంట్గా. అంటే నేను అందుకే బిలీవ్ చేసేది. వేరే కరోనా టైంలో నా డాల్ను కూడా అమ్మేద్దాం అనుకున్నాను. నేను అప్పట్లో 2,700కి కొంటే 1,500కి అమ్మేద్దాం అనుకున్నాను. మా మిస్సెస్ ఉండే వద్దు, అదే మనకు అన్నం పెట్టిందని. నా డాలే నాకు దాదాపు ఒక 2-3 లక్షల రూపాయలు సంపాదించారు. 3 లక్షల పైన సంపాదించారు నాకు తెలిసినంత వరకు నా కెరీర్లో 2014 నుంచి. అంటే అంత ఎర్నింగ్ చేయగలిగాను. వై బికాస్ అందుకే కళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి ఏంటంటే సాధించలేము, చేయలేము, ఇది ఎప్పుడు కూడా రానివ్వద్దని నా మైండ్లో ఉంటుంది. అది సో ఇప్పుడు చూసుకుంటే మీలాగే కష్టపడి ముందుకు రావాలని చాలా మంది అనుకుంటారు, ఇట్లా మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలి అని, లేదంటే ఇట్లా వెంట్రిలాక్విజం చేయాలని చెప్పేసి. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏంటంటే సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలి ఒకటి.
రెండోది ఏంటంటే పక్కనోడి గురించి పట్టించుకోవద్దు. నేను మొన్న రీసెంట్గా డిసెంబర్ 27కి 28కి ప్రపంచ మిమిక్రీ దినోత్సవం జరుగుతుంది. డాక్టర్ పద్మశ్రీ నెరల వేణుమాధ గారు మిమిక్రీ పితామహులు, ఆయన పేరు మీద వరల్డ్ వైజ్ మిమిక్రీ డే జరుపుకుంటాం. ఆ రోజు తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళకి మిమిక్రీ పోటీలు పెట్టారు. ఓకే. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. 10,000 ఇది కూడా వచ్చిందనమాట. ఎందుకు అని అంటే అందరు నన్ను అడిగారు, అసలు అందరు పేపర్ మీద రాసుకొచ్చారు, చూశారు, చేశారు, ఏదో చేశారు. 6 నిమిషాల్లో మిమిక్రీ చేయాలి, వెంట్రలాక్సిజన్ చేయాలి, సౌండ్స్ చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒకటి చూస్ చేసుకున్నారు. నేను అలా కాదు, ఏది ఇస్తే ఆ టాపిక్ మొత్తం ఫుల్ఫిల్ చేసుకుంటాను. 2 నిమిషాలు 15 వాయిసెస్, 2 నిమిషాలు 15 వాయిసెస్, మళ్ళీ అందులో ఒక మెసేజ్ ఆడవారి మీద వాళ్ళు ప్రసంగిస్తే ఇలా ఉంటుంది, అట్లాగా ఒక సబ్జెక్టు. సో మళ్ళీ తర్వాత యానిమల్ సౌండ్స్ అంటే 17 సౌండ్స్, మళ్ళీ మన శబ్దాలు ఏవి, తబలా, ఇట్లా ట్రైన్, ఇట్లా అనూహ్యమైనటువంటి వెంట్రిలాక్సిజం. మళ్ళీ దీంతో కూడా మళ్ళీ ఒక రకమైనటువంటి మెసేజ్. అంటే మనం అనుకున్న టీంని ఫుల్ ప్లెజ్గా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వస్తుంది. అందరూ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశారు కొంతమంది అక్కడే, అసలు మేము ఇంత టెన్షన్ పడుతుంది, నీకు టెన్షన్ కనిపించలేదు ఏంటి అని. నేను ఎందుకు టెన్షన్ పడాలి, కాన్ఫిడెన్స్. నేను అందరు వచ్చి బయట ప్రిపేర్ అవుతున్నారు, అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు, ఇక్కడికి ప్రిపేర్ అవ్వడం, అక్కడికి వచ్చి ప్రిపేర్ అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు గెలుస్తారని నువ్వు అనుకున్నావు, ఎవరి మీద పోటీలే, నాతోటే పోటీ, ఎవరితోటి పోటీ వస్తుందా. నన్ను నేను గెలిస్తే చాలు, పక్కల వాళ్ళని గెలవాల్సిన పని లేదు, అది నేను ఆలోచిస్తా. అట్లాగా 10,000 వచ్చింది క్యాష్ ప్రైజ్. తర్వాత శివారెడ్డి గారు, తమ్ముడు ఇంత టఫ్ టాస్క్ బాగా చేసావు, రియలీ చాలా గ్రేట్ అని 2,500 ఆయన ఇచ్చాడు. మళ్ళీ శివప్రసాద్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్, సినిమా యాక్టర్, ఆయన 1,500 ఇచ్చాడు. అంటే సింగిల్ స్టార్ లో 14,000. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అనమాట. ఎప్పుడు కూడా నేను అదే అనమాట, పక్క వాళ్ళ గురించి ఆలోచించడం బంద్ చేయాలి, మన ప్రోగ్రామ్ అంటే మన ప్రయత్నం మనం చేయాలి. ఎప్పుడైతే ప్రయత్నం అనేది స్టాండర్డ్ గా చేస్తామో 100% మనం దూసుకెళ్తాం అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఓకే సార్, ఇప్పుడు 2 minutes లో 14 to 15 వాయిసెస్ అని అంటే అది అసలు చిన్న విషయం కాదు. మరి నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ వాయిస్ అయితే మీరు మిమిక్రీ చేయాలి. ఓకేనా? అంటే నాకు వచ్చినవి అయితే నేను చేస్తాను, ఎందుకంటే రాని ప్రయోగం చేసి నేను ఇబ్బంది పడలేను. ఓకే, డెఫినెట్లీగా. ఫస్ట్ మన పశుపతి గారు అరుంధతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పండి. ఓకే, మీకు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ఆయన అంటాడు, అరుంధతి, రామ్మ, నేను మీ బావని పశుపతిని, దాహం వేస్తుంది, ఆకలిస్తుంది, రామ్మ రా, చచ్చిపోతున్నానమ్మా, రా రా. నీకు విషయం తెలుసా, నేను చచ్చి 7 రోజులు అవుతుంది, నువ్వు మాట్లాడుతుంది ప్రేతాత్మతో. నీ ఇంట్లో రణశేషం ఏది లేకుండా చేస్తా, వస్తానే. ఇలా ఉంటుంది అనమాట. నన్ను భయపెట్టేశారుగా మీరు. అంటే ఆయన వాయిస్ స్ట్రెంత్ అలా ఉంటుంది. తర్వాత ఇంట్రడక్షన్ సీన్ కాకుండా మధ్యలో ఉంటుంది, పిండి పండై పర్వానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయస్సు నీకొచ్చింది, కొంచెంగా నలుపుతూ నిస్సారం మొత్తం పీల్చేయాలి, రప్పిస్తా, నిన్ను గదువాలికి రప్పిస్తా. ఓసారుందతి, నీకు పెళ్ళా, నన్ను చంపి సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదలా, వస్తా, తప్పక వస్తా, కసితో పగని తీర్చుకుపోతా అని ఇట్లాగా 2 సీన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా దానికి మొత్తం ఫుల్ డబ్బింగ్ కూడా చెప్పాను అనమాట. అది ఒకనొక లైవ్ డబ్బింగ్ షో జరిగితే రవీంద్ర భారతిలో మొత్తం పశుపతి గారి వాయిస్ అంతా కూడా చెప్పాను. అదే అమ్మ, ఆ వాయిస్ లో పైరు నాకు వణుకు పుట్టింది, మీరు చెబుతుంటే భయం వేసింది. అంటే అది ఆ రేంజ్ లో చేస్తేనే హ్యాపీ, అంటే ఆ వాయిస్ న్యాయం చేయగలగాలి.
అట్లాగా. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు మీరు మీ వాయిస్ తో అని చెప్పేసి. నిజంగా బేసికల్గా ఏంటంటే కొంతవరకు వాయిస్ డ్యామేజ్ అవుతుంది ఇట్లాంటి టిపికల్ వాయిసెస్ చేసినప్పుడు. కానీ వాయిస్ ఎక్సర్సైజెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అవన్నీ కూడా స్టాండర్డ్గా ఒక స్ట్రెంత్గా మీరు గంట సేపు అనర్గళంగా ప్రోగ్రామ్ చేసిన ప్రాబ్లమ్స్ రావు. అంటే అంత స్టాండర్డ్ ప్రాక్టీస్ ఉండాలి. అవును. ఇప్పుడు సెకండ్ చూసుకుంటే మన ఒకప్పట్లో మీరు చంద్రబాబు నాయుడు గారిది వాయిస్ చేశా అన్నారు కదా. అవును. సో ఆయన వాయిస్ కూడా ఓకే. ఈరోజు వస్తాయి, చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఎంత దాకా రప్పించి మాలాంటి కళాకారులని ఈ మీరందరూ కూడా ఎంకరేజ్ చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి పరిణామం అనేది మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందరికోసరం మీరందరూ కూడాను మాలాంటి కళాకారుల్ని ఎంతో మందిని ప్రోత్సహించాలి, ఎంతో అద్భుతంగా ముందుకి తీసుకువెళ్ళాలని ఆ కళామ తల్లి దయ, అదేవిధంగా ఆ నటరాజస్వామి ఆశీస్సులో మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాంకర్ గారు త్వరలోనే మన ప్రభుత్వంలోకి మీకు ఒక మంచి పొజిషన్ ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జయ జన్మభూమి, జయ తెలుగుదేశం. ఓకే, మన బాబు మోహన్ గారు వాయిస్. బాబు మోహన్ అన్నా బతికే అన్నా, ఈరోజు ఈ స్టూడియోస్ వస్తుంటే అత్త నా కలరే ఉందన్నా. అన్నా యాంకర్ గారు మనం వేసుకున్న డ్రెస్ కూడా సేమ్ ఒకటే కలర్ ఉందన్నా. నల్ల నిగనిగలాడిపోయే కలర్ అన్న ఉంటానన్నా. ఇలాగా చేయొచ్చు. ఇంకా మరి మన ఓల్డ్ ఆర్టిస్టులు ఎవరైనా వాయిస్ ఒకటి ట్రై బోల్డ్ అన్ని చేయొచ్చు. ఓల్డ్ ఆర్టిస్టులు అంటే మీకు మన జగ్గయ్య గారు, మన కృష్ణ గారు, అల్లూరి సీతారామరాజు సినిమాలో తీసుకుంటే. గుడ్ డే రామరాజ్, గుడ్ డే, కమాన్ సిడౌన్. నేను ఖులాసాగా కూర్చోవడానికి రాలేదు. వెల్, మనం స్నేహితులను కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూతర్ఫాట్? నవ్వంతా నైవంచకుడివి, నరరూప రాక్షసుడు అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజ్, నాతో విరోధమేలా చేర్చుంటివి. నేను నీ స్నేహితునే కోరుచుంటివి. నీలాంటి వీరుడు చక్రవర్తికి సామంతుడు కూడా మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజల జీవితాన్ని బలపెడుతూ నీ కాలు గరిగే భ్రష్టు సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశపట్టే వర్ధపయస్వమని సందేశార్థులు చెప్పము. అడవిలో కట్టలు కొట్టుకోవచ్చును, కానీ సుంకము చెల్లించవలను. భూములు దున్నుకోవచ్చును, కానీ శిస్తు కట్టవలేను. పంచాయతీ పాలన చేసుకోవచ్చును, కానీ ప్రతి విషయముకు సర్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను. అంటే కళాకాలం వన్య ప్రజలకు బానిసలుగా ఉండాలి అంతేనా? మా మన్యమని ఈ అడవి మంద కోలకు ఏలో గోల చేయుచుంటివి. ఇలాగా చేయొచ్చు. ఇంకా చాలా పెద్ద చెప్పాలంటే మీరు 2 నిమిషాలు 14 వాయిస్లు అంటే ఇంకా చెప్తానే ఉంటారు. ఇంకా అంటే అవి చిన్న చిన్న బిట్స్ అనమాట. అవి వేరు, చిన్న చిన్న బిట్స్. అప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి చిన్న చిన్నవి. అబ్బా బొదటి బాబు, ఆవు పాలు బదరబు, అది ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఆడవారికి మనం ఇవ్వాల్సినటువంటి స్థానాలు ఎప్పుడో ఇవ్వాలి. ఈరోజు వస్తాయి ఆలయాన వెలిసిన ఆ దేవుడి రీతి ఇల్లాలే ఆ ప్రభుత్వకి జీవన జ్యోతి అని చెప్పేసి ఎప్పుడు చెప్పారు మహానుభావులు. జై శ్రీమన్నారాయణ. కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శేనేషు రంభ అని అన్నారు. అందుకే ఎప్పుడు ఆడవారిని ముందుకు నడిపిస్తూ వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలని అందిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇట్లాగా డిఫరెంట్గా కంప్లీట్గా ఫ్లూయెంట్గా చేస్తూ వెళ్ళాను అనమాట. ఫైనల్గా మీకు నచ్చిన వాయిస్ ఒకటి మిమిక్రీ చేయండి. నాకు నచ్చిన వాయిస్ నాకు నచ్చిన వాయిస్లో అంటే బోల్డ్ అని ఉంటాయి నాకు. చాలా ఉంటాయి. ఓకే, మీరు అడగకపోయినా కొన్ని వాయిసెస్ చేస్తాడు. పుత్ర ప్రేమ, మాతృ ప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుని పైన. మరి ఇంత ప్రేమ నువ్వు నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమోడైనా పరిశీలించక పరితపించక హాయిగా పిల్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడు ఈ ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలనాడు హస్త్ర విద్య పరీక్ష సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా కులహీనుడా అంటూ ఉన్న అగ్ని సంపటం లాంటి మాటలతో నా అభిమానాన్ని బద్దలు కొడుతుంటే, కాదు కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ,
వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి? మన ఈ మద్దాలి శివారెడ్డి అని అదొకటి రేసుగురం. ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు ఫలానా వాడు, వాడింకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఎసెత్తాడు అని తెలీదురా? నేను నీ గురించి హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం ఆలోచించానో తెలుసా అని చెప్పేసి అదొక డైలాగ్. తర్వాత వచ్చేసి ఈ కాపాలికుడు ప్రళయాగ్ని హారతిగా పూజించే మహాగ్రస్త అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు, కానీ మహాకాలకుడ విషకంఠాన్ని అధిగమించిన మహేశ్వరుడు మాత్రం మృత్యువు కుక్క. ఆ మృత్యువుకి శత్రువు ఆ శివుడే, చిరంజీవి, కూష్మాండా. ఒక్క కంఠంలో విషమున్నవాడే అమరుడవుతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడు అణువు అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? అభిసారాన్ని, సర్వాన్ని, మంత్రయంత్రాన్ని, భూచర కేచర ఉపదేశి కటాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మ రాక్షస బేతాల కూష్మాండ శక్తులారా చాటించండి. ఈ కాపాలికుడు మృత్యుంజయుడు. నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. నాకింక చావు లేదు. ఇట్లాగా అది అనమాట. ఇట్లా ఇంకా చాలా సోమేని అనమాట. మన ఎన్టీఆర్ గారిది యమదొంగ సినిమాలో డైలాగ్ తీసుకుంటే, అది రీసెంట్గా చేశాను అనమాట. అది తీసుకుంటే బ్రహ్మానందం గారికి, సారీ మోహన్ బాబు గారికి అండ్ ఈతను ఉంటుంది కదా యమలోకంలో, మేము పగ సాధించవలని రప్పించిన మానవుడు మా పీఠములకే ఎసరు పెట్టుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ, జబ్బుకు చావు, అప్పుకు తావు, చప్పుకు చావు, చప్పుకు చావు, చచ్చమ్మురు దేవుడో అని నిత్యము మెట్టుకునే మీరెక్కడా? మీ జననం మరణములు మునివేలతో లెక్కింపు మేమెక్కడరా అన్నప్పుడు ఆయన అంటారు, ఏమా ఏమా ఏమంటవి ఏమంటవి? మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రమును సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్నాం నారేమనే సావిత్రిదే జాతి, మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడనే ప్రత్యక్షము గావించి ప్రాణహారులనైనా మిమ్మలనే ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. ఇప్పుడు చూసుకుంటే మీ వాయిస్కి అయితే నెగిటివ్ వాయిస్ అయితే మొత్తం చాలా యాప్ట్ అయింది, చాలా బాగా సెట్ అవుతుంది మీ వాయిస్ ఆ బేస్కి. సీరియస్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హైప్ కానీ చాలా బాగా కనెక్ట్ చేస్తున్నారు ఆ వాయిస్కి, డైలాగ్కి. అండ్ దట్టు మనం వాయిస్ మార్చి మీరు చెప్పడం ఎంత టిపికలో, ఆ డైలాగ్ గుర్తుంచుకోవడం కూడా అంతే టిపికల్. అసలు ఇన్ని డైలాగ్స్ మీ బుర్రలో ఉన్నాయంటే నిజంగా ఇంకా చాలానే ఉంటాయి. ఇంకా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి. ఒకటి కాదు, ఇప్పుడు ఇందాక కూడా మనం వావ్ దానిలో చెప్పింది 30 seconds కట్ చేసి చెప్పాను, ఎందుకంటే ఎక్కువ లాగ్ అవుతుంది. అలాగే పెద్ద పెద్ద లాంగ్ లెంత్ డైలాగులు డమరుకం సినిమాలు కానివ్వండి, లేకపోతే ఓల్డ్ సినిమాలు కానివ్వండి, ఇట్లా చాలా మట్టుకు డైలాగ్స్ అండ్ వెంట్రులాగ్ సౌండ్స్ విషయానికి వస్తే బోల్డ్ అని ఎలిఫెంట్ అని చెప్పేసి, చిన్న ఏనుగు అయితే చిన్న ఏనుగు, పెద్దది అయితే తల్లి పిల్ల మాట్లాడుకునే సన్నివేశం అలాగా. తర్వాత వచ్చేసి ఆటో సౌండ్ అయితే మన పెట్రోల్ ఆటోలు మన అప్పట్లో మన హైదరాబాద్ ఇట్లాగా. ఇంకా డౌస్ అయితే ఇండివిజువల్గా ఉంటాయి, అదే గూళ్ళల్లో ఉంటాయి మన టెంపుల్స్లలో అంటే రీసౌండ్ చేస్తుంటాయి. అవి ఒక రకమైనటువంటి మంచి ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తుంటాయి. ఇంకా నెమలైతే ఇలాగా. తర్వాత వచ్చేసి హెలికాప్టర్ అయితే మన క్లౌడ్స్ పట్టినప్పుడు
ఇలా క్లౌడ్స్ పడినప్పుడు ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకా బోల్డ్ అని ఇంకా మన సినిమాలో వచ్చే డిజిటల్ సౌండ్ వేరే ఉంటుంది. ఇదే మనకు నేషనల్ జియోగ్రఫీ దానిలో అయితే ఇట్లాగా డిఫరెంట్ సౌండ్స్ అనమాట. ఒకటి నాట్ ఓన్లీ ఎన్ని అయినా చేయొచ్చు. ఇంకా వాయిస్ ఏంటంటే మన వాయిస్ ప్రపంచంలో ఏ ఇన్స్ట్రుమెంట్ కూడా అన్ని సౌండ్లు చేయలేదు. అవును. మీకు ఒక చిన్న క్వశ్చన్ అంటే నేను అడుగుతాను, అంటే క్యాజువల్గా, ప్రపంచంలో విలువైనది ఏంటి? ప్రపంచంలో విలువైనది మనిషి పార్ట్స్లో విలువైనది ఏంటి? గొంతు. షూర్. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పటివరకు అంటే నా రీసెర్చ్లో నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పటివరకు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఎన్ని జరిగినాయి కదా, బట్ 100% మనకి ఇప్పుడు హార్ట్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు, బ్రెయిన్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు, కళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారు, అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రతిదీ చేయగలుగుతున్నాం మన పార్ట్లో. చెయ్యి మార్చి చెయ్యి పెట్టగలుగుతున్నాం, కాలు మార్చి కాలు పెట్టగలుగుతున్నాం. అవునా? ఇంత టెక్నాలజీ ఉన్న దానిలో మనం ఇంత మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వీళ్ళ గొంతు వీళ్ళకి మార్చారని ఎప్పుడైనా విన్నారా మీరు? అస్సలేదు. అర్థమైందా? అంటే అంత ఇంపార్టెంట్ మన వాయిస్. అంటే మన వాయిస్ని పర్టికులర్గా మనం వాడుకుంటే మాత్రం మనం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే నేను కూడా ఇప్పుడు అదే ప్రయాణంలో ఉన్నాను, అది అనుభవిస్తాను, ఎంతోమందికి తయారు చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. అది సార్, ఇప్పుడు నాకు ఒక ఫైనల్గా ఒక క్వశ్చన్ ఉంది. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు తెలుగు వచ్చుకొట్టచ్చు, ఓకే, ఇంగ్లీష్ ప్రాపర్గా రాదు. బట్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా మీరు డౌట్ రావచ్చు, ఇండియా వైజ్గా ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, అప్పుడు నేను సౌండ్లతో, తర్వాత వచ్చేసి రకరకాల ధ్వనులతో నేను బాగా అది చేస్తాను అనమాట. నేషనల్ జియోగ్రఫీ, మన తర్వాత వచ్చేసి జురాసిక్ పార్క్ అలాంటి సినిమాలు చేసి బాగా హైప్ క్రియేట్ చేస్తాను. ఈ ట్రైన్ సౌండ్స్ వీటికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అక్కడ. మనలాగా అక్కడ ఎక్కువ వాయిసెస్ని ఎంజాయ్ తక్కువ చేస్తారు అవుట్ ఆఫ్ మన స్టేషన్స్లో. మన దగ్గర ఎక్కువ వాయిసెస్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే, అంతే. కానీ కాకులతో మాట్లాడే లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఓకే, ఇదంటున్నారా? ఓకే, యానిమల్స్తో అంటే నాకు అర్థమయ్యేది. కాకులతో అంటే అవును, కాకులతో దాదాపు ఒక 4-5 years దాని మీద రీసెర్చ్ చేశాను. అంటే వాటి స్వభావాల మీద, అవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఎలా స్పందిస్తాయి, అట్లా వాటి మీద చేసి కాకులతో మాట్లాడేది. అది ఇప్పుడు మీరు ఎక్కడి నుంచోని ఒక్క కాకున్న 100 కాకులను పిలిచేంత క్యాపబిలిటీ ఉంది. అవును, అది ఒక్క కాకి ఉండాల్సిందే ఖచ్చితంగా. కాకులతో ఎప్పుడైనా మాట్లాడారా? బోల్డ్ ఉంది సార్లు. మాట్లాడంటే అవి ఏం ఆలోచిస్తాయి అంటే, అవి కొంచెం ఒక రకమైనటువంటి టిపికల్ సిచ్యువేషన్లో ఎక్కువ ఫుడ్ గురించే. అంటే వాటి లాంగ్వేజ్ అంతా కూడా ఇట్లా 3-4 లాంగ్వేజ్లో ఇస్తుంది. అన్నప్పుడు లాంగ్ హ్యాపీగా వెళ్తుంది. ఆకలి ఇట్లా నాన్ స్టాప్ అరిస్తే ప్రమాదం. ఇట్లా చాలా సీరియస్ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఏదైనా ఉంటే అబ్జర్వేషన్, ఫుడ్ పెట్టినప్పుడు తినేదాకా నాకు కాదా అని అబ్జర్వ్ చేస్తే ఇట్లా చాలా ఉంటాయి. మీ ఊర్లో కూడా మిమ్మల్ని పిలిచేవారు అని చెప్పి అవును అవును, చనిపోయినప్పుడు ఎవరైనా కాకి ముట్టాలి అంటారు కదా, అట్లాంటి టైంలో తీసుకెళ్ళి కాకుని పిలిపించి అది అట్లాంటి కార్యక్రమాలు చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ నేను తీసుకున్నాను. చాలా మంది ఇప్పటికీ మహబూబ్ నగర్లో అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, ఇక్కడ ఉన్న మా అమ్మాయిని ఎక్కర్లేదు, హైదరాబాద్లో ఉన్నాను. ఒకసారి ఆడియో రికార్డింగ్ చేపించుకొని మరీ పిలిపించుకున్నారు, సౌండ్ సిస్టమ్ లో పెట్టి. గ్రేట్. అసలు ఇలాంటి ఒక ఇది టాలెంట్ కూడా మీలో ఉందంటే అసలు చాలా చెప్పుకోదగ్గ విషయం. అంటే యానిమల్స్ తోటి బాగా కమ్యూనికేట్ అవ్వచ్చు మిమిక్రీతో. ఇప్పుడు నెమలీలు పిలిస్తే నేను నా ట్యూటోరియల్స్ ఉంటాయి హరిప్రసాద్ దగ్గర, నా దానిలో అందులో ట్యూటోరియల్స్లో పెట్టాను. నెమలీలతో మాట్లాడేది, పక్షులతో ఒక దగ్గర కూర్చొని పక్షులతో మాట్లాడాలంటే జస్ట్ అంటే ఇవి ఒరిజినల్ డవ్స్, మన ఫారెస్ట్ డవ్స్ వేరే ఉంటాయి, వాటి లాంగ్వేజ్ వేరే ఉంటుంది. అది ఎలా అంటే ఇట్లా ఉంటుంది. దాన్ని అంటే మేము మన పల్లెటూళ్ళలో అడవి వాళ్ళు అంటారు, అడవి పావురాలు అంటారు, అట్లా అనమాట. వీటిని కూడా మస్కరీ చేసేది. ఒక చెట్లలో కూర్చొని పిలిస్తే బోల్డ్ అని వస్తాయి. చాలా చేస్తాను. మొత్తం వాయిస్లతోనే స్టార్టింగ్లో చెప్పా కదా, మాటలతోనే వాయిస్లతోనే మ్యాజిక్లు చేస్తారని. ఆ మ్యాజిక్ అయితే ఇదే అనమాట. సార్, ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎంతైతే అల్లరి చేసేవారో అలాంటి అల్లరి అంతకు మించి అల్లరి చేసే ఒక బొమ్మ మీ దగ్గర ఉందని విన్నాము. ఉందా? తీసుకొచ్చారా? ఒకసారి మాకు పరిచయం చేస్తారా మా 24/7 ప్రేక్షకులకి? తప్పకుండా. ఓకే, ఫస్ట్ దీని పేరేంటి?
దీని పేరు దాన్ని అడుగుదాం, దాన్ని అడిగి తెలుసుకుందాం. ఓకే ఓకే ఓకే. దీంతో మాట్లాడేయాలంటే ఒక చిన్న ప్రక్రియ అనమాట, డైరెక్ట్గా కాకుండా. అదర్వైజ్ ఒక వాయిస్ ఇవ్వాలి. బేసికల్గా బొమ్మ మాట్లాడుతుంది, మీరు మా బొమ్మ మాట్లాడుతుందంటే నమ్ముతారా? అట్లా నమ్ముతాం, నమ్మరు. బట్ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, మనం ఒక వాయిస్, మనకు వాయిస్ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. బట్ దాని కూడా ఒక వాయిస్ ఉంటేనే మాట్లాడుతుంది. అవును. అలాగే ఇప్పుడు నా లోపల దీన్ని వెంట్రలోకిజం అంటాం. అవును. ఇది లాటిన్ భాష నుంచి పుట్టినటువంటి అంశం. ఓకే ఓకే. అయితే ఇది అంటే వెంట్రలోకిజం అంటే పొట్టలో నుంచి మాట్లాడడం అనేది, పొట్టలో నుంచి మాట్లాడడం అన్నమాట. దీన్ని మాట్లాడించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లోపల ఉన్నటువంటి ఎన్నో వాయిస్ల నుంచి ఒక వాయిస్ తీసి దీనికి ఇస్తాను. ఇంక మీకు ఒక విషయం చెప్తాను, మన వాయిస్ తీసి మనం ఇలా చేతులు పట్టుకోవచ్చు. నమ్ముతారా? అట్లా ఎట్లయితుంది? అదే ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, నేను మాట్లాడుతున్నా కదా, ఆ వాయిస్ని తీసిన తర్వాత దీంతో మాట్లాడిస్తాను. హలో, యా, బయటికి రా, వచ్చే, ఓకేనా? వచ్చే, హలో, వెరీ గుడ్, బయటకు వచ్చి, ఓకేనా? ఓకే. హలో, 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 వెరీ గుడ్. నేను చెప్పించేయాలి, ఓకేనా? ముందు చేయాలి. ఓకే, రైట్. చెప్పించే, ఓకే, రైట్. ఇగో నేను చెప్పించేయాలి, నా పరువు కాపాడాలి, ఓకేనా? ఓకే, రైట్ రైట్. ఇదనమాట. హాయ్. హాయ్, నీ పేరేంటి? చెప్పవా? ఎందుకు చెప్పు? నేనే హాయ్ అందు, ఈడే ముందు హాయ్ చెప్పాడంట. అందుకే అలిగిన చీ ఆడవు, అలగొద్దు అట్లా, ఓకేనా? ఓకే, రైట్. సరే, హాయ్ చెప్పు. హాయ్. రెడీ. బాగున్నావా అని అడుగు, ఓకేనా? ఓకే, రైట్. బాగున్నారా? బాగా తిన్నారా? నేనేం అడిగినా బాగున్నారా అని అడగమన్నా. బాగా తింటేనే కదా బాగుండేది. ఓహో, బాగా తింటేనే బాగుంటారు అంటావా? యా. ఓకే, సరే. మాట్లాడు ఇప్పుడు, మేడం గారితో మాట్లాడి నిన్ను నువ్వు పరిచయం చేసుకో, ఓకేనా? ఓకే, రైట్. నీ పేరు ఏం పేరు? అడగకముందే నేను అడగకముందే నువ్వు చెప్పావా? యా. ఓకే, మీరంటే అడగండి. నీ పేరేంటి? అయ్యి ఏమైంది? చీ ఆడు. అయ్యి అలా సిగ్గుపడదు, ఓకేనా? చీ ఆడు. ఈ అన్నం ఏంటండి? ఈ అందం ఏంటండి బాబా? అయ్యా, కళ్ళు తిరిగి వస్తున్నాయి. కళ్ళు తిరిగిపోతున్నావా? యా. ఓకే, అలా సిగ్గుపడదు, ఓకేనా? ఓకే. అవును, సిగ్గుపడుతున్నావు కదా? యా. ఇంతకు సిగ్గు అంటే ఏంది? నీకు లేదు కాబట్టి నీకు తెలియదు. నాకు లేదు కాబట్టి నాకు తెలీదా? యా. అలా అన్నొద్దు, ఓకేనా? ఓకే. సరే, ఇప్పుడు ఇందాక అయ్యి ఏమైంది? అయ్యో, మళ్ళీ ఎందుకు సిగ్గుపడుతుంది? యాంకర్ గారు సూపరు. అయ్యి సూపరు. అయ్యి ఏంటి? యాంకర్ గారు చెప్పు. సూపరు. చెప్పు. సూపరా? ఇయ్యా, మామూలుగా కాదు. ఏంటి మామూలుగా కాదు? చెప్పు. మామూలుగా కాదంటే చెప్పు. ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఓహో, ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఇయ్యా. ఓకే, వెరీ గుడ్, సూపర్. రైట్, మరి చెప్పు. ఇప్పుడు అడిగారు కదా? ఇయ్యా. చెప్పు, నీ పేరేం పేరు? చేయాలా? చెప్పాలి, తప్పకుండా చేయాలా? తప్పకుండా చెప్పాలి. అదిగో మేడం గారు చూస్తున్నాను నిన్ను. నిజంగానా? నిజంగానే చూస్తున్నారు. ఓకే, చెప్పు. చేస్తున్నా. చెప్పు. చింగ్ చాంగ్. ఇంట్లో ముత్యాల షాప్ ఉందా? ఎందుకు? ముత్యాలు పడిపోతుంటే. ఓహో, ముత్యాలు పడిపోతుంటేనా? ఇయ్యా. అవి కదా అంతా స్టూడియో అంతా నిండిపోయింది. స్టూడియో అంతా నిండిపోయాయా? ఇయ్యా. ఓకే, సరే. అట్లా కాదు, ఇప్పుడు నేనేం చెప్తానంటే, మేడం గారు ఇందాక నీ పేరు అడిగారు, మిగతా అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలి, చెప్పినట్టు, ఓకేనా? ఓకే, రైట్. చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చాను? చేయాలా? చెప్పాలి. చెప్పు. ఇంట్లో నుంచి. అయ్యో, అలా నాకన అయ్యి నీ సింగోటం హోనం. సింగోటం పోనా? అట్లా అన్నొద్దు. యాంకర్ గారు నేను ఇంత దూరం పిలిపించారు కదా, నవ్వించాలి. ఓహో, నవ్వించాలా? యా. ఓకే, అందుకే నవ్విస్తున్నావా? యా. సరే, పోనీ చెప్పు. ఇంట్లో నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చావా? మంచిగా చెప్పాలి, సిన్సియర్గా చెప్పాలి. ఓకే, చెప్పు. సిన్సియర్. ఏంటి సిన్సియర్? అదే సిన్సియర్గా అన్నా కదా, చెప్పినా. ఓహో, సిన్సియర్గా చెప్పమంటే సిన్సియర్ అని చెప్పావా? యా. నీకు తెలివి ఎక్కువైపోయింది. కానీ సరే, చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి అంటే చెప్పు. ఇంట్లో నుంచి వచ్చా. మళ్ళీ నాకు అదే చెప్తావు. ఏ ఏరియా చెప్పు. గండి మైసమ్మనా? యా. ఓకే, సరే, చెప్పు. ఇంకా మేడంతో మాట్లాడు. మంచిగా అడిగితే మంచి ఖచ్చితంగా క్లాప్స్ కొడతాయి. చెప్పా? ఒక్కసారి
చెప్పు. ఒక్కసారి నా కోసం క్లాస్ కట్టరా. ఓకే, ఒకసారి నా కోసం అంటే క్లాప్ అంటూ కొట్టండి. థ్యాంక్ యూ. అయ్యి ఓకే. భజన బాగా చేస్తున్నావు. ఓ భజన బాగా చేస్తున్నా. నాకే ఓ, నీకు భజన చేస్తున్నా. క్లాప్స్ కొట్టమన్నావు కదా. క్లాస్ అంటే అడ్డం పెట్టి కొడతారు, క్లాప్స్ అంటే అడ్డం పెట్టి కొడతారా? ఓ, ఇట్లా భజన కొడతారా? అయితే స్టేట్ కొడతారు. ఓహో, భజన అయితే స్టేట్ కొడతారా? ఓకే, బాగుంది, రైట్, సూపర్. సరే, అలా అనొద్దు, ఎందుకంటే యాంకర్ గారు నీకు బాగా ఇష్టంతో ఇక్కడ దాకా పిలిపించారు కాబట్టి నా పరువు కొంచెం కాపాడు. నీకుంటాయి కదా హోనికి. నాకు పరువు లేకపోవడం ఏంద్రా, ఇక్కడికి వచ్చాక తీసేస్తున్నావు. ఆగా. ఓకే, సరే, ఒక్క నిమిషం ఆగు. చెప్పు. యాంకర్ గారికి యాంకర్ గారికి నాకు నీకు ఒకటి నడుస్తుంది, ఏం నడుస్తున్నాయి? ఇంటర్వ్యూ. ఓ, ఇంటర్వ్యూ. ఒరే బాబు, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఓకే, కన్ఫ్యూజన్లో ఎక్కువ మాటలు ఆడేస్తా. ఒక్క కన్ఫ్యూజన్లో ఎక్కువ మాటలు మాట్లాడేస్తావా? యా. ఓకే, సరే, చెప్పండి మేడం, ఇంకా మీరే అడగండి, నేను నేను కొద్దిసేపు మూసుకుంటాను. ఓకేనా? ఓకే. రైట్, చెప్పు. ఇప్పుడు నీకు వాయిస్ వచ్చింది కదా, ఎట్లుంది నీకు వాయిస్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓ సూపర్. నేను బాగా చూసుకుంటున్నారా హరి గారు? యా, ఇగో ఇక్కడ కూడా చూసుకుంటున్నాం. అలా కాదురా, బాగా చూసుకుంటున్నారంటే నేను మంచిగా చూసుకుంటున్నానా లేదా? వాడు అందా, మరి నేను బాగా చూసుకోవట్లే. నేనే ఇన్ని చూసుకుంటున్నా. ఓ, నేనే నన్ను చూసుకుంటున్నా. సరే, ఎట్లయితే ఎట్లాగా. ఓకే, రైట్, సరే, నీ ప్రస్తావన చెప్పు మేడం గారికి. మేడం గారు అడుగుతారు, చెప్పు, చక్కగా చెప్పు. ఓకేనా? చెప్పు. ఏం చేద్దాం అనుకుంటున్నావు తర్వాత? ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూ, తర్వాత ఏం చేస్తావు? నేనా ఉమ్. పోయి పడుకుంటా. పోయి పడుకుంటావా? యా. ఇంటర్వ్యూ అయినాక ఇంటర్వ్యూ అయ్యానా? ఏడు బ్యాగులతో వేస్తాడు. బ్యాగులు దొబ్బేస్తానా? ఎవరి బ్యాగులు? నా బ్యాగ్లో. నీ బ్యాగ్లో నిన్నే పెట్టేస్తా, మరి నేను ఎందుకు వస్తా? ఓకే, సరే, అలా కాదు మేడం గారు. మీ అమ్మగారి పేరు అడుగుతారు, నాన్నగారి పేరు అడుగుతారు, తర్వాత వచ్చేసి అందరి పేరు అడుగుతారు. నువ్వేం పని చేస్తుంటావు, ఎంతవరకు చదువుకున్నావు, సిన్సియర్గా చెప్పాలి. ఓకేనా? ఓకే, అడగండి. మీ మమ్మీ పేరేంటి? పేరా ఓకే, చెప్పు. గొండేలా అండేలా. గుండెల మండేలానా? యా. ఓకే, మరి మీ నాన్నగారి పేరు చెప్పు. మేడం గారు అడగకముందే చెప్పాలి నువ్వు. అడిగితే అడుగు చెప్తావా? సరే, మీ డాడీ పేరేంటి? నెల్సన్ హండేలా. నిల్షన్ మండల్ మీ డాడీనా? యా. అదేంటిది, అది ఎప్పుడు అయ్యారు? సేమ్ కలర్, ఒకటే కలర్, చూసుకోలే. ఓహో, అట్లా అన్నొద్దు రై, చాలా పెద్ద లీడర్ ఆయన, అట్లా అన్నొద్దు. ఓకే, రైట్, చెప్పు. నువ్వేం చేస్తుంటావు? నేనా పాలిటెక్నిక్. వావ్, పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ చదివావా? యా. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఇంజనీర్. అమ్మో. యా. ఓకే, నువ్వు ఇంజనీరు, పాలిటెక్నిక్, బాగుంది. సరే, మంచి మంచి ఎడ్యుకేషన్. మీరు అప్సెషన్ ఇవ్వట్లేదండి. ఇంటర్ పాలిటెక్నిక్ చేసినావు కదా? యా. పాలిటెక్నిక్ ఎందుకు ఆపేసినావు? ఎందుకంటే అదొక్కటే వస్తుంది కాబట్టి. అదొక్కటి వస్తుంది కాబట్టి. యా. సరే, పాలిటెక్నిక్ నేను చేసినావు కదా, ఎందుకు? ఎక్కడ, ఏ కాలేజీలో చేసావు? ఏ కాలేజ్లో చేసినావు? మా ఇంట్లో చేసా. మీ ఇంట్లో చేసావా? ఇంట్లో చేసావా? యా. డిస్టెన్స్ చేసావా? నా మరి ఇంట్లోనే చేసిన. ఇంట్లోనే చేసినావు. పాలిటెక్నిక్లో ఏం కోర్స్ చేసావు చెప్పు. యాంకర్ గారు అడిగితే చెప్తా. యాంకర్ గారు అడిగితే చెప్తావు. సరే, ఏం కోర్స్ చేసినావు? ఏం పాలిటెక్నిక్ చేశానంటే చెప్పు. ఏం చేశానంటే చెప్పు, అట్లా సగం సగం ఆఫ్ ఆఫ్ చెప్పొద్దు. ఓహో, ఏంటి ఓహో? ఇందులో కూడా క్వార్టరు హాఫ్ ఫుల్ ఉంటుందా? ఇందులో క్వార్టర్ ఆఫ్ ఫుల్ ఉండదు, మొత్తం చెప్పని అంటున్నా. ఓకేనా? ఓకే, చెప్పు. ఏం చేసావు చెప్పు. ఏం చేశానంటే చెప్పు. అడగండి. చెప్పు. పాలిటెక్నిక్ లో ఏం కోర్స్ చేసినావు? ఏం చేసిన అంటే చెప్పు. అయ్యి అట్లా సిగ్గుపడదు, ప్రతిదానికి చెప్పాలి. పాలల్లో టెక్నిక్గా నీళ్ళు కలిసి నేర్చుకున్నా. దాని పాలిటెక్నిక్ అంటారా? యా. పాలు నీళ్ళు టెక్నిక్ కలిపితే హాల్ టెక్నిక్. ఓహో, పాలు నీళ్ళు టెక్నిక్ కలిపితే పాలిటెక్నికా? యా. అమ్మని, ఇప్పటివరకు నీలాంటి పాలిటెక్నిక్లు ఎవరు చేసి లేకుంటారా, నువ్వు తప్ప. యా. నువ్వు కూడా చేసావు. నేను కూడా చేయలేదు, నీలాంటి మేధావుని కాదు నేను. యా. ఓకే, రెడీ. ఇంకా చెప్పండి. మీ డాడీ ఇంజనీర్ అన్నావు కదా? యా. ఇంజనీరింగ్ అంటే ఏం కోర్స్ చేశారు? ఏం చేశాడంటే అలా చెప్పాలిగా. నీకోసం చెప్తా, అందరి కోసం చెప్తా. ఓకే, చెప్పు. ఏం కోర్స్ చేసావు? ఏం మీ నాన్నగారు ఏం చేశాను? ఏం చేస్తాడంటే చెప్పు. ఏం చేస్తాడంటే చెప్పు. ఇంజన్లో నీళ్ళు వస్తుంటాడు. ఇంజన్లో నీళ్ళు పోస్తుంటాడా? అదేంటి ఇంజనీర్ అన్నావు? ఇంజన్ నీరు ఇంజనీర్ కాదా? ఓహో, ఇంజను నీరు ఇంజనీరా? యా. ఇంజన్ల దగ్గర ఏం చేస్తున్నాడు? ఇంజన్లు కడుగుతుంటాడు. ఓహో, ఇంజన్లు కడుగుతుంటాడా? యా. మరి ఇంజనీర్ అన్నావు? అదే కదా. ఓహో, నీలాగా మీలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరు ఉండరు ఇక్కడ. సరే, పోనీ యాంకర్ గారు అడిగిన దానికి అలా చేసావు. కానీ నేను ఇప్పుడు యాంకర్ గారికి మన స్టూడియోలో ఉన్నాం కదా. యా. ఏం చెప్తానంటే మంచి పాట పాడు. నేను ఎట్లా పాట పాడితే అట్లా పాడు. ఓకేనా? ఓకే, రైట్, చెప్పు. పచ్చబొట్టేసిన పిల్లగాడాను నీతో
నీ ఇట్లా పచ్చ ఓట్లు వేస్తే ఆ, ఇంటికాడ నీకు ఫోటోలు వేస్తుంది. ఇంటికాడ నీకు నేను పచ్చబొట్లు ఎవరికి వేయట్లేదు, పాట అది. ఓకే సరే, ఇంకో పాట పాడతా, పాట అది బాగాలేకపోతే ఓకేనా? ఓకే. చెప్పు. ఆ, ఆ, చిట్టి చిలకమ్మ చిట్టి చిలక అమ్మ కొట్టిందా, వాళ్ళమ్మ కొడితే నీకెందుకమ్మా? వాళ్ళమ్మ కొడితే నాకెందుక? సరే పోనీ, ఇంకో పాట పాడతా, పాడు ఓకేనా? ఓకే. రైట్. జానీ జానీ ఎస్ పాప, వాళ్ళ గురించి నీకెందుక? పాపాల గురించి నాకెందుక? నువ్వు సరే ఇదంతా ఇది కాదు కానీ, సరే పోనీ. ఇప్పుడు నువ్వేం చెప్పినా ఇలాగే ఉంటుంది నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ మన స్టూడియోలో ఉన్నాం, ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఎంతోమంది అందరు కూడా చూస్తున్నారు కాబట్టి. సార్ నేను బాగా వస్తున్నానా? బాగా వస్తున్నావు, పక్క బాగా వస్తున్నావు. బాగా Yes. వస్తున్నావు. యా, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాని ఆల్ ఓవర్ ఇండియా. అందగాన్ని. ఓహో అందగారిగా. యా, యాంకర్ గారు నేను సేమ్ హించ్. యాంకర్ గారు నువ్వు సేమ్ పించా? ఎందుకు? యా, ఇక ఫేస్ తెల్లగుంది, డ్రెస్ నాలాగుంది. తెలుగుంది, డ్రెస్ లాగుంది. ఓకే సరే, అట్లా అనొద్దు, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా. సారీ అయితే. సారీ, వెరీ గుడ్, అట్లా చెప్పాలి. ఓకే ఓకే. చెప్పు ఇప్పుడు. ఇప్పుడు నువ్వు నమస్తే పెట్టాలంటే ఏం చేయాలి? ఒక్కైతే ఒక క్వశ్చన్ అడుగుతా. ఎవరికి? యాంకర్ గారికి. యాంకర్ గారికి. యా. ఓకే, తప్పకుండా ఆన్సర్ ఇస్తుంది. ఒక క్వశ్చన్ అడుగుతారంటే ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, వెరీ గుడ్. చెప్పు. లడ్డు ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. వెరీ గుడ్. గట్టిగా అట్లా కొట్టు. కొట్టాలి ఈ కోరే. వెరీ గుడ్. ఓకే, అది కాదు యాంకర్ గారే. యాంకర్ మీకు మీరే అంటే చెప్పాలి కొట్టుకోండి. థ్యాంక్ యూ, కానీ రాంగ్ ఆన్సర్. మరి ఇంకెట్లుంటుంది? ఇంకోసారి. ఓకే, చెప్పండి. లడ్డు ఎల్లో కలర్లో ఉంటుంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. గట్టిగా అట్లా కొట్టు. ఈ రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చెప్పు. కాంత. కానీ తప్పేనా? యా. ఓకే, మరి రైట్ ఆన్సర్ ఏంటి చాలా చెప్పాలి. పక్కా. పక్కా ష్యూర్. ష్యూర్. తినకుండా ఉంటే ఉంటుంది. తినకుండా ఉంటే ఉంటుందంట. ఓకే రైట్. ఓకే, వెరీ గుడ్. సరే, యాంకర్ గారికి థ్యాంక్ యూ చెప్పు. మరి ప్రేక్షకులకు కూడా చెప్పాలి కదా, యా. మంచిగా ఏదైనా ఒక గొప్ప అంశం చెప్పాలి. ఓకేనా? ఓకే. ఏం చెప్తావు? నీ త్రూ ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి తప్పకుండా మనకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి మన నుంచి. ఓకేనా? ఓకే. రైట్. దయచేసి దయచేసి లేడీస్ మీద, లేడీస్ మీద, అక్కల మీద, అక్కల మీద, చెల్లెల మీద చెల్లెల మీద రెస్పెక్ట్ ఉండండి. రెస్పెక్ట్ తోటి ఉండాలా? యా. ఓకే. దాడులు తీయకండి దయచేసి. దాడులు చేయకండి దయచేసి. వీలైతే వాళ్ళని కాపాడుకుందాం, వీలైతే వాళ్ళని కాపాడుకుందాం, లేదంటే ఫ్యూచర్లో వాళ్ళని మ్యూజియంలో చూసుకోలేం మనం. ఓహో, వాళ్ళని మ్యూజియంలో చూసుకోవాలి మనం అంటావా? యా. ఓకే, వెరీ గుడ్, సూపర్. తప్పకుండా వాళ్ళు నీ మాట తప్పకుండా తీసుకుంటారు అనుకుంటున్నాను. యాంకర్ గారు యాంకర్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ప్రస్తుతం చూసుంటావు కదా, చాలా మంది అమ్మాయిల మీద రేప్ కేసులు కానీ, కోల్కతాలో కూడా ఒక అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది, చూసావా? యా. మరి అలాంటి వాళ్ళ కోసం ఏమైనా చెప్తావా? ఏమైంది? ఏడు వస్తుంది. ఏమైంది? ఏడు వస్తుంది. ఎందుకు? చెప్పు. అదే నువ్వే చెప్పు, ఏమైంది? నీకు తెలుసుగా. నాకేం తెలీదు, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి చెప్పు. ఏడు వస్తుంది. చెప్పు. అక్కలు, చెల్లెళ్ళు, చిన్న చిన్న ఇళ్ళలు, చిన్న చిన్న పిల్లలు అందరూ మధ్యలోనే మానభంగాలకు గురవుతున్నారు. మానభంగాలకు గురవుతున్నారా? యా. ఎందుకు? ఏమైంది? ఏడు వస్తుంది. ఎందుకు? ఈ దుష్టరాజ్యంలో, ఈ దేశంలో మహిళలకి అస్సలు స్వేచ్ఛ లేకుండా పోతుంది. స్వేచ్ఛ లేకుండా పోతుందా? యా. మళ్ళీ ఏం చేద్దాం? ఇట్లాంటి వాళ్ళని మెల్లగా చెప్పు. నీకు ఎలాగో అలా నాకు మెల్లగా ఏం లేదు, సరే చెప్పు. ఏం చేస్తావని చెప్పు. ఏం చేయాలంటే చెప్పు. నడి రోడ్డు మీద ఉరి తీయాలా? యా. కాల్చి చంపాలా? రాళ్లతో కొట్టాలి. ఎంతోమంది అక్కల్ని చెల్లెలని రోజు బలి తీసుకున్నా ఈ బద్మాషగాలకి ఒక గుణపాఠం చెప్పాలి. త్వరలోనే ఈ వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసి పాడాలా? యా. మరి ఏం చేయాలి? ఆడపడుచులు పాపం ఎంతోమంది ఎంతోమంది వారందరూ అయ్యో
ఏడు వస్తుంది, చనిపోతున్నా. చెప్పు ఏమి ఏం చేయాలి? ఎంతోమంది చిన్నపిల్లల్ని ఊరేళ్ళ బాలికలని మూడేళ్ళ బాలికల్ని అందరినీ అందరినీ రేపు చేస్తామవుతున్నారు. రేప్ చేసి చంపేస్తున్నారా? అట్లా ఏడవద్దు, నువ్వు ఏడేస్తే ఎట్లాగా? ఏడొక్క ఏం చేయను. ఏం చేయను? ఇక్కడున్న సొసైటీలో ఒకటిన్న సొసైటీలో ఆడపిల్లలకి స్వేచ్ఛ లేకుండా భయం తిరగాలంటే బయట తిరగాలంటే భయంగా బతుకుతున్నారు. భయంగా బతుకుతున్నారా? ఇయ్యా అందుకే ఇక నుంచి మనమే తిరిగి పోరాడదామా? యా ఓకే. నువ్వు కూడా వీలైనంత వరకు చైతన్యం తీసుకొస్తావా? యా ఓకే, వెరీ గుడ్. సరే, మరి ఇంత మంచిగా చెప్తున్నావు కదా, మరి నువ్వే ఎలాంటి పనులు చేస్తున్నావు? ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క తల్లికి తిరగబడాలి. అందరికీ కరెక్ట్ నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఇంకా ప్రతి ఒక్కరి మీద ఈ దగ్గరకు వస్తే ప్రతిఘటించండి. వీలైతే ప్రాణాలు తీసేయండి నా లండి నా కొడుకుల్ని. లంబడి నా కొడుకులకి. యా ఓకే, సరే. ఎందుకంటే మనం వల్గర్గా మాట్లాడద్దు. ఏం చేయమంటావు బాస్? ఏం చేయమంటావు? సరే, ఏం చేసేది ఏం లేదు. సరే, చిన్నపిల్లలకి అందరినీ కూడా నువ్వు కాపాడాలని, లేకపోతే నీ తరపున నువ్వు ఎంత చేయాలో అంత చేస్తూ నువ్వు కూడా వీలైనంత వరకు కాపాడడానికి ట్రై చేసి నీ వంతు కృషి చేయి. ఓకేనా? ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నా. మన ఇంట్లో ఉన్న అక్కల్ని చెల్లెలని ప్రతి ఒక్కరిని ఫస్ట్ మనం గౌరవిద్దాం. మనం గౌరవిస్తే ఇంట్లో వాళ్ళని బయటి వాళ్ళని మనం గౌరవిస్తే పక్కింటి వాళ్ళు మనకు కూడా గౌరవిస్తారు. పక్కింటి వాళ్ళు కూడా మనకు గౌరవం ఇస్తారు. ఆడపడుచులకా? యా ఓకే. అందుకే అందరికి గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి, ఆడపిల్లని కాపాడుకోండి. ప్లీజ్, జై హింద్. ఓకే, ప్లీజ్, జై హింద్. థ్యాంక్ యూ. రైట్, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ బాస్, నన్ను ఇక్కడ దాకా పిలిపించి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. వెరీ గుడ్. నా ఆవేదన చెప్పుకోవడానికి. యా, వెరీ గుడ్. థ్యాంక్ యూ యాంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు కూడా అందరికీ ఆడపిల్లల తరపున పోరాడండి ప్లీజ్. ఇంకేం చెప్తావు? అందరికీ అన్నలకి ఎక్స్పెషల్లీ అన్నలకా? యా ఓకే. రోడ్డు మీద పోతుంటే రాంగ్ రాంగ్ రూట్లో వెళ్ళొద్దా? యా ఓకే. ఇంకా హెల్మెట్ పెట్టుకోండి వీలైతే. హెల్మెట్ పెట్టుకోవాలనా? యా, వెరీ గుడ్. ఎందుకంటే మీకోసం మా అక్కలు, మీ ఎక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, తల్లులు అందరూ ఫ్యామిలీ అంతా కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మెసేజ్ ఇచ్చావు. మరి మన యాంకర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అలాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, నీలాంటి వాళ్ళని నన్ను ఇక్కడికి పిలిపించి మా ఊరిని కూడా పిలిపించినందుకు. అరే, నన్ను పిలిస్తే నువ్వు వచ్చావరా? నేను పిలిస్తే నేను వచ్చావా? సరే, పోనీ, నేను పిలిస్తే నేను వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎవరికి? యాంకర్ గారికి, యాజమాన్యానికి, ఈ వీడియో వాళ్ళందరూ కూడా, ఓకే, ఈ మీడియా వాళ్ళందరూ కూడా, ప్రేక్షక దేవులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓకే, ప్రత్యేకమైన ధన్యవాదాలు. హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడు ఇంకా లేదు, చాలా లాంగ్ ఉంది. అప్పుడు నేను ఇంటికి రాను కదా, అందుకే అడ్వాన్స్గా చెప్పిన. అప్పుడు వీడికి రావు కాబట్టి అడ్వాన్స్గా చెప్పినావా? యా, వెరీ గుడ్. థ్యాంక్ యూ. రైట్, మరి యాంకర్ గారికి బాయ్ చెప్పు. బాయ్. థ్యాంక్ యూ అండి. ఈ పేరు చెప్పలే. నా పేరా? యా, శాన్వి. శాన్వి. ఓకే, నేను డైలీ శాండ్విచ్ తింటా. డైలీ శాండ్విచ్ తింటా? ఎందుకట్లా? ఇష్టం. శాండ్విచ్ ఇష్టమా? వెరీ గుడ్. ఓకేనా? ఓకే, హాయ్. ఓకే, బాయ్. నా వాయిస్ నాకు ఇచ్చి. ఓకేనా? ఓకే, రైట్. హలో. వెరీ గుడ్. లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇంకా తీసుకుంటున్నాను లోపలికి. ఓకే, కానీ ఇది అంతకన్నా ముందు ఈ వాయిస్ ఇంకెందులోనన్నా ఇంజెక్ట్ చేయొచ్చా?
ఎక్కడైనా చేయొచ్చు, చేయొచ్చా? ఎలాగైనా చేయొచ్చు. సరే అయితే నేను ఒక వాటర్ బాటిల్ ఇస్తా, అందులోకి పెట్టాలి. యా షూర్ మాట్లాడుతుందా? షూర్. సరే, ఈ వాటర్ బాటిల్ ఆ వాయిస్తో మాట్లాడించాలి మరి. షూర్, థ్యాంక్ యూ. హలో, హలో, నేను చెప్పించేయాలి ఓకేనా? ఓకే రైట్, లోపలికి వెళ్ళి ఓకేనా? ఓకే. వెళ్ళు వెళ్ళు ఓకేనా? మూసేస్తున్నా. హలో 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 హలో, హలో, వెరీ గుడ్. నేను క్యాబ్ పెట్టేస్తున్నా, నువ్వు మాట్లాడాలి ఓకేనా? ఓకే. రైట్. హలో, హలో, ఓకే, అందరికి హాయ్ చెప్పు. అందరూ ఓకే, అందరు బాగున్నారా? అందరూ అవుతున్నారా? ఎస్, ప్రేక్షక దేవులందరికీ ఓకే, అందరికీ ప్రత్యేకమైన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు. టీవీ వారికి, టీవీ వారికి, వీడియో వారికి, మీడియా వారికి, 24/7 వారికి 7 వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఓకేనా? ఓకే. రైట్. హలో హలో హలో, హలో, వెరీ గుడ్. బయటకు వచ్చి ఓకేనా? ఓకే. రైట్. హలో హలో, రైట్. బాటిల్ ఉంది కదండి, కొంచెం ఊపిరి రావట్లేదు. ఊపిరి రాలేదు బాబు. రైట్, ఇలాగనమాట. Okay. హలో హలో, రైట్. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఓకేనా? లోపలికి తీసుకెళ్ళిపో. ఓకే, వెళ్ళాలి ఓకేనా? ఓకే. రైట్ రైట్, లోపలికి వెళ్ళాలి ఓకేనా? ఓకే. వెళ్ళు వెళ్తున్నా, వెళ్ళు వెళ్తున్నా, వెళ్ళు వెళ్తున్నా, వెళ్ళు వెళ్తున్నా. వెళ్ళు. కంగ్రాట్స్. కంగ్రాట్స్ అనుకో. అందరూ చాలా ఎదగండి. నా కడుపు చాలా పెద్దగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లోపలికి వెళ్ళి ఓకేనా? ఓకే. వెళ్ళు వెళ్తున్నా. వెళ్ళు. కంగ్రాట్స్. మళ్ళీ కంగ్రాట్స్ అనుకో. ఇక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి. అవి ఇడ్లీలు కాదు, నాకు కిడ్నీలు. లోపలికి వెళ్ళి ఓకేనా? ఓకే, అందరూ ఓకే, అందరికీ బాయ్. ఇది వెంట్రులోకి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, నిజంగా సరే. అసలు నాకు ఒక డౌట్, రెండింటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అదే వెంట్రులోకి అంటేనే అదండి. అసలు చాలా కష్టం. అట్ ఏ టైం అనేది మైండ్ లో అసలు తిరుగుతూ ఉండాలి. వెంటనే డైలాగ్ ఎట్లా మాట్లాడాలి, ఆ వాయిస్ ఏం మాట్లాడాలని. నిజంగా చాలా కొంచెం టఫ్, కత్తిమీద స్వామి లాంటిది. చాలా టఫ్. అసలు ఈ ఇన్ టైంలో చెప్పినప్పుడు పంచు పేలకపోయినా, జనాలకు బోరింగ్ వచ్చినా, మనం చేసే షో అంతా వేస్ట్ అనమాట. కొంచెం వాయిస్ చేంజ్ అన్నా సరే ఇంకా మొత్తం స్పాయిల్ అవుతుంది. Spoil అవుతది. మొత్తం ఒక ఫ్లోలో తీసుకెళ్ళాలి. మనం అంటే ఎంటర్టైన్, మనం అటు సైడు ఇటు సైడు హావభావాలు కరెక్ట్ కానివ్వండి, మనం చెప్పిన వర్డ్కి ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ రాకపోయినా ఇబ్బందే. అప్పుడు జనాలు అంటారు అంత బాగుంది కానీ అది ఒక్కటి అని మళ్ళీ ఇది ఏదో ఒకటి తీస్తారు. కాబట్టి అట్లాంటి దానికి ఎప్పుడు తావు ఇయ్యనమాట. అదండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఇది నా ఓన్గానే, ఓన్ గా అన్ని నేర్చుకున్నారు? నా ఓన్గానే. మిమిక్రీ, వెంట్రులోకి అన్నీ ఓన్గానే. కాకపోతే చెప్పాను కదా, మధ్యలో కొంతమంది పెద్ద మనుషులు, ఆర్చంరాజు గారు, చరముఖి గారు, చరముఖి చంద్రశేఖర్ గారు సార్ గారు, అండ్ మన ఆయన తండ్రి రాజు గారు, వీళ్ళతో నేను కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ నేను చేసే ప్రయోగాల పైన ఇట్లా ఇప్పుడు అన్నీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నాను అనమాట. అది సరే, ఇప్పుడు చూసుకుంటే ఇంతవరకు వచ్చి ఎన్నో సన్మానాలు చేయించుకున్నారు, అలాగే అవార్డ్స్ తీసుకున్నారు, రివార్డ్స్ తీసుకున్నారు. అవును. మీరు అసలు ఏం గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు? నా గోల్ అంటే ఒకటే, అసలు నా జిల్లా పేరు, నా రాష్ట్రం పేరు, నాకు నా బాగా చిరకాల కోరిక, పోయేలోపు అమెరికన్ గాట్ టాలెంట్లో నా సత్తా ఏందో చూపించాలి, గోల్డెన్ బజర్ తెచ్చుకోవాలి, అదొకటి. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే, నేను గిన్నిస్ రికార్డ్ ఇప్పుడు ఆల్రెడీ లిమ్కా బుక్ ట్రై చేస్తున్నాను అనమాట. లిమ్కా బుక్, వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్, వాటికి అతి తక్కువ టైంలో ఒక 200 వాయిసెస్ చేయాలి. అది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్లో తీసుకెళ్ళాలి అన్నది నా సిద్ధాంతం. అట్లా ఇంకా తర్వాత వచ్చేసి ఏమి సాధించలేడు అన్న వాళ్ళకి ఒక పెద్ద అది ఇవ్వాలి. ఈ పంతాలకు లేకపోతే ఇంకోటి కాదు, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు అనే దానికి ఒక చిన్న నిదర్శనంగా ఉండాలనే నా ఉద్దేశం. ఎవరిని ఉద్దేశించి కాదు, అంటే వాళ్ళు ఏదో అన్నారని నేను పట్టుదలకు, ఎవరన్నా వాళ్ళ పని వాళ్ళ అదే పని కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. నా పని ఇదే కాబట్టి నేను ప్రయోగాలు చేస్తాను, అంతే నా వర్క్. సో ఇప్పుడు ఈ మిమిక్రీని కానీ, ఈ వెంట్రులాక్విజం కానీ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఏదన్నా ఒక వెబ్సైట్ కానీ ఏమన్నా ఉందా, సోర్స్ ఏమన్నా ఉందా? అంటే నేనే చెప్పాను కదండి, నాదే SHP వాయిస్ ట్రైనింగ్ అకాడమీ అని. మిమిక్రీ, వెంట్రులాక్విజం, తర్వాత వచ్చేసి సౌండ్స్, డబ్బింగ్ అంటే వాయిస్ మాడ్యులేషన్, ఇట్లా అన్ని రకాలైన 10 అంశాలతోటి నేను 45 days కోర్స్ పెట్టాను. చాలా తక్కువ ఫీజు, హైదరాబాద్ మొత్తంలో కూడా అక్కడ అంత కన్వీనియంట్ ఫీజు ఉండదు. అలాగే మన దగ్గర అంత తక్కువ ఫీజుకి అంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం అనమాట. 100% ఎవరు డబ్బులు కట్టినా రాలేదు అంటే నేను డబ్బులు వాపస్ చేస్తాను, అదొకటి. ఇంకోటి ఏంటంటే, డబ్బులు కట్టి నా దగ్గరకు వచ్చి ఏదో టైంపాస్ చేసినట్టు నేను ఒప్పుకోను. డబ్బులు ఎవరు కుట్టికి రావు. ఖచ్చితంగా వాళ్ళు కష్టపడే ఒక్కొక్క రూపాయి ఎంత వాల్యూ నాకు తెలుసు, నేను ఆ క్షణాలను అనుభవించాను కాబట్టి 100% మీరు
నేర్చుకుంటానన్న కాన్ఫిడెంట్ ఉంటే నా దగ్గరికి రండి ఇచ్చిన అంతే. డబ్బులకి న్యాయం న్యాయం చేయాలి. చేయండి. అనవసరంగా వచ్చి ఏదో చెప్తాను, కహానీలు చెప్తాను, కాకమ్మ కబుర్లు చెప్తాను అంటే నేనేం చేయలేను దానికి. చెప్పేటప్పుడు అన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అంటే నేను అప్పుడు తీసుకుంటాను. ప్రతి బ్యాచ్కి దాదాపు ఒక 30-40 మంది కాల్ చేస్తారు, అందులో లాస్ట్ 15-20 మంది వస్తారనమాట. అట్లాగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవంగానే వచ్చి మా ఆడియన్స్ కోసం మా కోసం ఎంత టైం కేటాయించి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ అలాగే మీరు అనుకున్నట్టు ఇండియన్ గాట్ టాలెంటెడ్లో అట్లాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీరు అనుకున్నది Guinness Record సాధించాలని కూడా. కోరుకుంటున్నాను. మిమ్మల్ని స్క్రీన్లో కూడా చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మాలాంటి కళాకారులను ఇక్కడ దాకా తీసుకొచ్చి 24/7 టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీలాంటి వాళ్ళు మాలాంటి కళాకారులను ఇంకా ఎంతోమందికి పైకి తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.